5వ అధ్యాయం 7వ ఏమిటది అక్కడ ఇంతే కాక ఏమన్నాడు క్రీస్తును పస్కా పశువు వధింపబడెను. చూసారా ఈ మాట, ఇది ఎలా ఉందండి? ఒకసారి మనం చదువుతుంటే ధ్యానిస్తుంటే ప్రభువు యేసుక్రీస్తు వారు పస్కా పశువు అంటే తాను పశువు అనిపించుకోవడానికి ఏమాత్రం వెనకాడలేదుగా దీని ఒక వాక్యం. ఎంత మంచి దేవుడు వచ్చాడు ఆయన, మన ఊహకు అందని దేవుడు, మన జ్ఞానానికి మించినటువంటి దేవుడు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలినంత దేవుడు, త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు, ఏకత్వంలో దైవత్వం కలిగినటువంటి ఇంత గొప్ప దేవుడు మరి నీ కొరకు నా కొరకు మరి పస్కా పశువు బలి పశువు అనిపించుకోవడానికి ఏమాత్రం వెనకాడలే. ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఒక మాట ఊరికే మనం టచ్ చేస్తే చూస్తే చూడండి. ప్రకటన 4వ అధ్యాయం 10-11 వచ్చిన ఒక మాట తెచ్చి చదవండి. ప్రకటన 4వ అధ్యాయం 10-11 వచ్చిన ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుకుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఎంత గొప్ప దేవుడు వచ్చినాడు. ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లునుగా అని చెప్పి వారి కిరీటాలన్నీ కూడా, ఎందుకు కిరీటం పెట్టుకుంటే ఆయనకి అధికారం వస్తుంది, హోదా వస్తుంది కనుక ఈ యొక్క హోదా కానీ ఆధిపత్యం కానీ అధికారం కానీ ఆయన మాకు చెందవలసినటువంటి వారం కాము, మేము అర్హులం కాము, ఇది నీకే తగును కనుక మరి ప్రభు యొక్క పాదాల దగ్గర అవన్నీ కూడా కిరీటాలు పడవేసి ప్రభును ఆరాధిస్తూ వస్తుంది. ఎంత గొప్ప దేవుడు! అదే దేవుని యొక్క వాక్యంలో ఏదంటే 7 ముద్రలు విప్పినటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ గొర్రెపిల్లను వారు ఆరాధిస్తూ, అదే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కొద్దిగా మనం పాత నిబంధనలోకి మనం వెళ్ళినట్లయితే ఆనాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరి గొర్రెపిల్లగా మన కొరకై మరి బలి పశువుగా పస్కా బలి పశువుగా వధించబడుతూ వచ్చాడు అనేది జ్ఞాపకం పెట్టుకొని మనం పాత నిబంధనలోకి వెళ్తే అక్కడ ఏ విధంగా గొర్రెలు కొరకలు వధించబడుతూ వచ్చాయో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. రండి, లేవీకాండం 3వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండం 3వ అధ్యాయము 2వ వచనం. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి చూసారా దేవుని యొక్క వాక్యం, తను తన పక్షమున వధించబోయే, అది ఏ బలి అయినప్పటికీ లేవీకాండంకి వచ్చే లోపల అక్కడ 5 బలులు కనబడతాయి. మనం 1వ అధ్యాయం 4వ వచనంలో అదే చెప్తాడు. దాన్ని చూడండి, అదే లేవీకాండం 4వ అధ్యాయం దహన బలిగా అర్పించు పశువు తల మీద. ఎందుకు తల మీదనే చేయించాలా? ఏమి నడుము మీద ఉంచితే ఏం పోతుంది, తోక మీద ఉంచితే ఏం పోతుంది, శరీరం మీద అలాగా అక్కడ టచ్ చేస్తే ఏం పోతుంది, లేదే తల మీదనే ఉంచానంట. కారణం ఏంది? తల మీద ఉంచా అంటే తనకు బదులుగా తల మీద ఉంచినట్లయితే ఎందుకు అలాగంటే, ఉదాహరణగా ఒక మాట చెప్తాను అర్థం కావడానికి, అవగాహన చేసుకుందాం. ఒక స్నేహితులు 4 స్నేహితులు ఉన్నారు, ఇట్లా హైదరాబాద్లోనో బెంగళూరులోనో తిరిగి అయితే వారు ఏం చేశారంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళాలా, మనము అక్కడ మరి మంచిగా మరి చికెన్ బిర్యానీ అది తిని రావాలా అని అనుకుంటే మరి ఆ సమయంలో ఏమైందంటే వాళ్ళు 4 కూడుకోవడం సరిపోలేదు, కానీ 3 కూడుకున్న టయానికి ఆదివారం అది వెళ్ళారు. ఎందుకంటే వారికి జాలిడే మనకు హోలిడే, అయితే జాలిడే కనుక వారు వెళ్ళి వారు తిన్నారు. సోమవారం మళ్ళీ తిరిగి కలుసుకున్న తర్వాత మరి ఈ 3 కలిసి ఆ స్నేహితులు, ఏం నువ్వు రాలేదంటే, అరే ఇట్లా పడి నేను రాలేకపోయినాను. నిజంగా మీరు వెళ్ళారా అక్కడికి అంటే, అరే మేము వెళ్ళాము ఆ 5 స్టార్ హోటల్లో, మరి ఎంత బాగుంది బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ చిల్లీ ఇవన్నీ కూడా మేము తిన్నాం, చాలా టేస్ట్ ఉంది అని చెప్తే అబ్బా ఇదంతా కూడా చాలా ఖర్చు అవుతుంది కదరా. హాయిగా తిరిగి మరి ఈ బిల్లు ఎవరు కట్టారా అని చెప్పి వీడు అడిగినాడు. వాళ్ళని అడిగితే అప్పుడు ఆ స్నేహితులు ఉన్నారు, ఇంకేముందిరా వాళ్ళు 2 కూడా తిన్నారు, తిరిగి నా తల మీదనే వాళ్ళు చేయి పెట్టారురా అంటే అర్థమైంది
వాళ్ళు తిన్నది కూడా నేనే భరించా. వాళ్ళు తిన్నారు, నేనే భరించారా అని. అంటే తల మీద చేపెట్టడం అంటే ఏంటంటే ఆ యొక్క వాళ్ళు తిన్నదంతా కూడా మరి నేనే భరించాను, నేనే కట్టాను అన్నట్టు అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఈ గొర్రెపిల్ల మీద తాను వధించబోయే ఆ పశువు మీద తన తల ఎందుకు ఉంచాలి అంటే మరి తాను చేసినటువంటి అపరాధం అంతా కూడా, ఆ దోషం అంతా కూడా తల మీద చేయించిన వెంటనే ఎవరి మీదకి వచ్చేస్తుంది? పశువు మీదకి వచ్చేస్తుంది. ఆ పశువు మీదకి వచ్చి ఆ భారం అది భరిస్తుంది. దోష భారం అన్నటువంటిది అది భరిస్తుంది. ఏంటి దోష భారం అన్నటువంటిది? ఇప్పుడు కొందరు సిస్టర్స్ ప్రార్థన చేసినప్పుడు నేను గమనిస్తూ వచ్చాను. మరి ఈ ఆరాధన వర్తమానానికి దేవా నీవు ముద్ర వేసావని చెప్పి నేను నమ్ముచున్నాను అనుకున్నాను. ఎందుకంటే అదే ప్రార్థన చేస్తూ వచ్చింది, ప్రార్థన చేస్తుంది, నా దోష శిక్ష భరింపరానిదని. సో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట దయచేసి చూడండి. కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు? 65వ కీర్తన 3వ వచనం. కీర్తన 65వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుతాం. చదవండి. నా మీద మోపబడిన దోషములు చూసారా? అది నా మీద అదంటే ఏదైనా భరించడానికి ఎంత కాలం, మరి అది భరింపజాలనంత. ఒక భక్తుడు ఒక కైన్ అన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాట అంటాడు. దయచేసి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం ఒక మాట అంటాడు. నా దోష శిక్ష నేను భరింపజాలనంత. అంటే అయితే ఒక్క ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఒక మనిషి యొక్క దోష శిక్ష తాను భరింపజాలనంత గొప్పదైతే యావత్ ప్రపంచంలో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు, పుట్టబోయే వారు ఎంతమంది ఉన్నారు, పుట్టిన వారు ఎంత ఉన్నారు, ఈ పాప దోష శిక్షనంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా భరించాడు అందుకనే మనకు కొంచెం విషయాలు అర్థం కావు. ఈ ప్రభు దగ్గరికి పోతే ప్రభా ఎలా భరించగలుగుతూ వచ్చావు. దావీదు కీర్తన ఇంకో మాట అంటాడు. కీర్తన 38:4 ఒక మాట అంటాడు. అయితే చదవండి. కీర్తన 38వ అధ్యాయం 4వ వచనం. 38:4. మోయలేని బరువులే అది నా మీద మోపబడింది. నేను మోయలేను. అది హెబ్రోన్లో కాదు అంటే 5 దినాల్లో నేను 96 షావుగుచ్చా, 97, 98. ఆ తర్వాత నన్ను మరి వెంకటాపాలెం అని విజయవాడ దగ్గర మంగళగిరి ఆ ప్రాంతంలో కనిపించాను. ఎందుకంటే ఆ సందర్భాల్లో అప్పుడు ఏం చేసినట్టే హెబ్రోన్లో మేము కూడా పత్రికలు పంచుతూ వచ్చాను. పంచినప్పుడు అక్కడ ఒక పత్రిక వెనక ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి వెనక ఏముంటుంది అమ్మా? ఒక మూట ఉంటుంది కదా, ఆ పాపం, ఆ మూట, అదే పాపం మూట, అది ఎత్తుకొని ఇలాగా వెళ్తుంటాడు. ఆ భారం, పాప భారం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరి మత్తయి 11:28 మనకు పరిశీలినటువంటి మాటలే. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. ఏ భారము? ఎక్కడుంది పాప భారం అని? లేవీకాండం 22వ అధ్యాయము, లేవీకాండం 22వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకుని. ఏ భారం అంటే ప్రయాసపడి భారం మోసుకుని, పాప భారమును మోసుకుంటున్న సమస్తమైన వారు. సో దేవుని యొక్క వాక్యంలో కులము లేదు, జాతి లేదు, మతము లేదు, వర్గము లేదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయనకి అందరినీ పిలుస్తూ వచ్చినాడు, అందరినీ పిలుస్తూ వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు నెమ్మదినిస్తా, విశ్రాంతినిస్తా. శాంతి లేకుండా కారణం ఏంటంటే ఈ పాప భారాన్ని బట్టే. పాప భారం ఎంతని పాప భారం అంటే దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు కూడా ఇదే మాట రాస్తాడు. 40వ అధ్యాయం 12వ వచనంలో ఈ 40:12 మాట అంటాడు కీర్తనకారుడు. లెక్కలేని నా అపాయం చుట్టుకున్నాను, నా దోషములను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే. చూసారా? తల ఎత్తి చూడలేకపోతే.
ఆ దోషాలే అంటే అంత మోపబడుతూ వచ్చాయి, అంత మోపబడుతూ వచ్చాయి. ఈ దోషం అన్నటువంటిది అంత తీవ్రతమైనది. జ్ఞాపకం చేసుకుందాం దానికి ఆరాధించడానికి. అందుకనే అయితే ఇర్మియా 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటాడు. దానికి చదవండి. ఇర్మియా 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ దోషం మరకగా ఎలాగుందో దేవుని యొక్క వాక్యంలో చెప్తాడు. దయచేసి చదవండి. మరి ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, పురస్కారాలు చేసినా అది పోదంట. నీ క్షారముతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు నువ్వు రాసుకున్నాను, నీ దోషం నాకు మరకవలే. దోషం ఎలా కనపడుతుందా? కానీ ఎన్నో నా జీవితాల్లో హైందవ కుటుంబంలో జీవించాను. మేము రాజును హాయిగా మరి జన్మించింది అనకాపల్లి, విజయవాడ దగ్గర విశాఖపట్నం అనకాపల్లి. మా తండ్రి గారు ఆయన సిఐ సబ్ ఇన్స్పెక్టర్గా మా యొక్క ఉద్యోగరీత్యా అక్కడ నేను జన్మిస్తూ వచ్చా. అసలు ఎందుకు చెప్తూ వస్తున్నా అంటే మరి మేము చాలా నిష్ట కలిగినటువంటి వారం. ఉదాహరణగా మా కుటుంబాన్ని తీసుకుంటూ వస్తున్నాం. ఆయన ఎంత నిష్ట కలిగినప్పటికీ, ఎంత పూజలు పురస్కారాలు ఉన్నప్పటికీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన తిరిగి ఎన్ని నదీ స్నానాలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ పాపపు మరక, ఆ దోషం మరక కనపడుతూనే ఉంది. అది పోయేది కాదు. ఎన్ని కార్యాలు చేసినా. అందుకని మన దోష శిక్ష ఎన్ని కార్యాలు చేసినా అది మా యొక్క మరకవలే కనబడుతూనే ఉందంట. కొట్టొచ్చినట్టు దేవునికి ఒక ఆయన. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. నీ చెడుతనం గొప్పది కదా, మీ దోషములు మితిలేనివి. ఎలాగంట? మితి లేదు. ప్రతిదానికి ఒక పరిమితి ఉండొచ్చు, కానీ మన దోషాలకు మితి లేకుండా ఎన్ని. అందుకనే భక్సింగ్ అని ఓ మాట చెప్తూ వచ్చాను. ఏంటంటే మన పాపాలంట ఒక్కొక్కడి చిన్నతనం నుంచే లెక్క వేసుకున్నట్లయితే అప్పుడు ఆ దినాల్లో, పాత దినాల్లో సత్యం, ఈ హెబ్రోను సందేశం కాకముందు సత్యం అనేటువంటి ఒక పత్రిక వచ్చేది. అయితే తిరిగి అందులో రాస్తూ వచ్చాడు. ఏంటంటే మరి ఏమని రాబడిందంటే ఒక్కొక్క పాపం మనం లెక్క పెట్టుకుంటూ వస్తే చిన్నతనం నుంచి, అంటే మన ఊహకు బలపాలు, పెన్సిళ్ళు, పలకలు, బ్యాగులు, మరి ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోవడానికి ఎన్ని దొంగతనాలు చేసినాము. అయితే ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటే ఇంకా చూడండి, ఇంకా అబద్ధాలు, మోసము, టర్కరీ, ఇదంతా కూడా ఆయన అలవాటు అయిపోయింది, వచ్చేసింది. ఇవన్నీ కూడా ఎంత పాపభారం ఉంటుందండి దీని యొక్క వాక్యంలో. కనుక ఈ దోష శిక్ష ఆయన అంత మితిలేనటువంటి యొక్క దోషాన్ని మనం కలిగి ఉన్నాం. జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది, నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, నిజమైన సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే మన జీవితాల్లో. అందుకనే ఈ దోషాలను బట్టి 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దోషాలు ఏం చేస్తూ వచ్చాయి దేవుని యొక్క వాక్యంలో. రండి దేవుని యొక్క వాక్యంలో కీర్తన 104వ అధ్యాయము 43వ వచనం. 106వ అధ్యాయము 43వ వచనం. కీర్తన 106వ అధ్యాయము 43వ వచనం. తన దోషము చేత హీన దశ అంటే అట్టడుగున్నటువంటి హీన దశ. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం ఏడున్నాం అంటే మన దోషములను బట్టి, అది ఇజ్రాయేల్ ప్రజలకు రాసింది, మనకు కూడా వర్తిస్తుంది. మన దోషమును బట్టి ఎంత హీన స్థితికి, హీన దశకు మనం వచ్చేసామంటే దేవుని యొక్క వాక్యంలో మనకు అందరికీ తెలిసినటువంటి మాట. కీర్తన 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుండి. జ్ఞాపకం చేసుకోవాలి, వారు మనం ఎక్కడ ఉన్నాము? గుంటలో పడినటువంటి, అంటే హీన దశలో ఉన్నాం. ఈ పాపం అంటే నాశనమైన గుంట, జగడగల దొంగ ఊపి. ఈ గుంటలో, ఈ దొంగ ఊపిలో మనం ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, తిరిగి మా బంధకాల నుంచి మనం తప్పించడానికి, ఆ ఊచల నుంచి మనం విడిపించడానికి ప్రభువు యేసు క్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? దేవునితో విడిచిపెట్టకూడదనే భాగ్యమని. సో దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు.
ఇది ఫిలిప్పీయుల పత్రిక, దేవునితో విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక దీనుడై రిక్తుడై శిలో మరణం పొందినంతగా విధేయత. ఎందుకు ఇంతగా చేస్తొచ్చాడు? దేవునితో విడిచిపెట్టి దేవునితో ఉండేది గొప్ప భాగ్యం. ఆ భాగ్యం మనకు రావాలి అంటే జ్ఞాపకం చేసుకోండి. ఆ భాగ్యం మనకు రావాలంటే అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అది చివరి అధ్యాయంలో మాట్లాడి, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్ప, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. అది ఆ భాగ్యాన్ని మనకు కలగజేయడానికి, ఆ భాగ్యాన్ని దేవునితో ఉండే భాగ్యాన్ని ఏం చేశాడంటే ఆయన విడిచిపెట్టేశాడు, పోగొట్టుకున్నాడు. అయిగా భాగ్యం లేకపోయినా పర్వాలేదు, తిరిగి దేవుని యొక్క నా పిల్లలు వాళ్ళు ఆ భాగ్యాన్ని అనుభవించాలని ఒకసారిగా చూస్తే ఈ దోషాన్ని బట్టి హీన దశలో ఉన్నారే, కొంటలో ఉన్నారే, వాటిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొంట అనుభవంలోనికి, ఆ గుంటలోనికి వచ్చేసారు. తిరిగి దేవుని యొక్క వాక్యంలో మరి ఇంకో భాగాన్ని మనం చూద్దాం రండి. కీర్తన 107:17 బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను దేని కొరకు బాధ? దోషములను బట్టి బాధ. అందుకని దేవుని యొక్క వాక్యములు ఈ బాధ, మన దోషం బట్టి మనం బాధ అనిపిస్తే మన దోషం బట్టి ఇక్కడికి వచ్చాడు. మన దోషం బట్టి మనం బాధ అనిపిస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన గురించి ప్రవచన వాక్యం ఏముంది? యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63:9 మాట ఉంది. అమ్మా చదువు. 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. వారి యావత్ బాధలో, మన యావత్ బాధలు అంటే మన ప్రతి బాధలో, ప్రతి వేదనలో ఆయన కూడా ఏం చేశాడు? బాధనందుతూ వచ్చాడు. ఎంత మంచి దేవుడు మనని, ఎంత కృప కలిగిన దేవుడు. చూడండి ఎంతగా తను ఆ భారం భరిస్తూ వచ్చాడు, ఆ బాధను తను అనుభవిస్తూ వచ్చాడు. మనం ఒక్కడే బాధ అనుభవించలే. అయితే మన దోషం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ దోషాన్ని బట్టి ఆయన బాధ ఎందుకు అనుభవించాలా? ఆయన బాధ అనుభవించాలి కారణం ఏదో ఒకటి, ఒక కారణం ఉంది, ఒక కాజు ఉంది. ఏంటి ఆ కాజు అంటే చూడండి, యెషయా గ్రంథం 53:6 కనపడుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవలను తొలగేను, యెహోవా మనందరి దోషములను, ఇది యెహోవా మనందరి దోషమును, నీ దోషము నా దోషము, మనందరి పుట్టబోయినట్లుగా చనిపోయినటువంటి ప్రతి వారి దోషాలు ఏం చేశాడు ఆయన. చూడండి నేను ఎంత భారం ఎట్లా భరించాడు ఆయన ప్రేమను మనం, ఆయన ప్రేమను మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అర్పణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి దోషములు ఆయన మీద మోపబడినాయి కనుకనే ఆయన హీన దశలోనికి, ఆ కుంటానుభవంలోనికి వచ్చేసాడు. తర్వాత ఆ బాధను తాను పొందగలుగుతూ వచ్చాడు. తిరిగి మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 89:32. కీర్తన 89:32. వారి తిరుగుబాటుకు దండముతోను దెబ్బలతోనూ వారిని శిక్షించారు. ఎవరికి శిక్ష? దెబ్బలు ఎవరికి? దోషములు చేసిన వారికి దెబ్బలు. మనకందరికీ తెలుసు. మనం తప్పు చేస్తే మనం ఏం చేస్తారు? శిక్ష అనుభవించారు. అయితే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవిస్తూ వచ్చాడు. మన దోషం బట్టి మనం శిక్ష అనుభవించాలా, మన దోషం బట్టి మన బాధ అనుభవించాలా, మన దోషం బట్టి ఆ హీన దశలో మనం అలాగే ఉండిపోవాలా. అది సరైనది అంతే. అయితే దేవుని యొక్క వాక్యం మన దోషములను బట్టి బాధ ఆ శిక్ష ఎవరు అనుభవిస్తూ వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో అనుభవిస్తూ వచ్చాడు. దెబ్బలు తిన్నాడు. ఆ విధంగా బాధ అనుభవిస్తూ వచ్చాడు. తిరిగా దేవుని యొక్క వాక్యం దీని భాగం చాలా ఉంది, సమయం మనకు కొద్దిగా ఉంది. దయచేసి రండి ఇంకో భాగాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. దయచేసి మరి ఇర్మియా 31:30. ఇర్మియా 31:30.
ప్రతివాడు తన దోషమును బట్టి మృత్యునందు. ప్రతివాడు తన దోషమును బట్టే, అంటే దోషం బట్టి మృతి అంటే ఎవరు తప్పు చేసి ఎవరు పాపం చేసి వారి దోషాన్ని బట్టి ఏం చేయాలా? మృత్యునందాలా, చనిపోవాలా. కింద ధర్మశాస్త్రం యొక్క లెక్క ఒకటి ఉంది చూడండి. ధర్మశాస్త్రం యొక్క లెక్క ఏందంట, చదవండి తర్వాత. ఎవరు ద్రాక్షకాయలు తిను వాని పండ్లే పులియులు కదా. ఎంత చక్కగా అయితే ద్రాక్ష కాయలు ఉన్నాయి, అయితే నువ్వు తింటే నా పళ్ళు పుచ్చిపోతాయా? కాదు. ఎవడు పులియులు అంటే ఎవడు పులిచేది? ఎవడు తింటే అదే దేవుని యొక్క. అది ధర్మశాస్త్రం అంటే ఎవరు పాపం చేశారో వారికి శిక్ష, వారికి మరణం. జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అక్కడ చక్కగా రాయబడితే వచ్చింది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20 ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20 పాపం చేయవాడే మరణం నందును ఎవరు అంటే నేను తప్పు చేస్తే మరి కుమారుని శిక్షించాను, కుమారుడు తప్పు చేస్తే తండ్రిని శిక్షించాలి. ఎవరి దోషాన్ని బట్టి వారికే శిక్ష. అది ధర్మశాస్త్రం యొక్క అనుసరణ లెక్క. ఆ లెక్క ప్రకారంగా దేవుని యొక్క, ఎందుకంటే ఈ లెక్కలన్నీ కూడా మరి దేవుని యొక్క వాక్యంలో మరి భక్తులకు వారు బాగా తెలుసు. చూడండి, యోబు భక్తుని కూడా ఈ లెక్క తెలుసు. 19వ అధ్యాయము యోబు గ్రంథం 4వ వచనంలో యోబు ఒక మాట అంటాడు. 19వ అధ్యాయం 4వ వచనం, నేను తప్పు చేసిన నా తప్పు నా మీదికే వచ్చింది కదా. నేను తప్పు చేసిన ఆ తప్పు నా మీద, అంటే ఆ యొక్క తప్పు చేస్తే ఎవరు వాళ్ళ శిక్ష జ్ఞాపకం చేసుకుంది. అయితే ధర్మశాస్త్రమునకు అతీతముగా ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఒక కార్యం జరిగింది. ఎందుకు దేవుని ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా నెరవేర్చలేరు. అయితే ఈ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చిన వాడు, సమాప్తి చేసిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఏ ధర్మశాస్త్రము చేయగలిగే. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే మనకు అందరికీ తెలుసు. ధర్మశాస్త్రం అంటే ఏంది? ఒక చూపుడు వేలు. మన స్వర్ణ ప్రార్థన మందిరం ఎక్కడ ఉందంటే ఒక యారో మార్క్ ఉంటుంది, ఇలా వెళ్తే ఇక్కడ ఉంది. అది ఎంత కేవలము అయితే తిరిగి ధర్మశాస్త్రం అంటే పాపం అంటే వ్యభిచారం అంటే పాపం, అబద్ధం ఆడితే పాపం, పాపం అనేది ఇదేయా అనేది చూపిస్తారు. కానీ వాటి నుంచి బయటకు తీసుకురా, వాటి నుంచి విడిపించాలి. అది చూపించేంత వరకే. అందుకని దేవుని యొక్క వాక్యంలో ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో రోమా 8:2 రోమా 8వ అధ్యాయం 2వ వచనం. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలక పోయేను. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయే, ధర్మశాస్త్రం చేయజాలలేదు. అది దేవుని యొక్క వాక్యం. దేవుడు దాన్ని చేసి ఎలాగంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ లోకానికి పంపించి పాపమునకు శిక్ష తన శరీరం మీద ఆయన చేస్తూ జ్ఞాపకం చేసుకుంది. దేన్ని చేయజాలకపోయాను, ధర్మశాస్త్రం చేయలేంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినవాడు. దాని గురించి మన అందరి గురించి ఏం చేస్తూ వచ్చాడు దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూద్దాం రండి. హెబ్రీయుల పత్రిక త్వరగా హెబ్రీయుల పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన ప్రతి మనుషుని కొరకు జ్ఞాపకం చేసుకో. సోదర సోదరి ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనప్పటికీ జ్ఞాపకం చేసుకో. ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించినట్లయితే జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు కూడా సెలవులో తాను మరణించు. ఎందుకొరకు అంటే ఐగాత్రి మన పాపముల కొరకై, మన దోషముల కొరకై. మన హీన దశలో ఉన్నాం, బాధ అనుభవిస్తూ వచ్చాం, శిక్ష మన మీద రావాలి, బాధపడుతూ వచ్చాం. అది తిరిగి ఆ మరణం నీవు నేను పొందాలి. అది మన అందరి దోషములను తన మీద వేయబడుతూ వచ్చాయి. మనందరి దోషములు తిరిగి తన మీద వేసుకొని తాను ఆ శిక్ష ఆ బాధను తాను అనుభవిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమని ఉదయకాలం గుర్తించు సోదరా. గుర్తించినటువంటి మేము ఇప్పుడు ఆరాధించబోతున్నాం మా ప్రభువును. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు మా గురికి ఏం చేశాడంటే తన రక్తానంతా కూడా
ధారపోసి. అందుకే రాబడి ప్రతి మనుషుని కొరకు తన మరణం, ఎందుకు మరణం పొందినాడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. తన మరణం పొందడానికి మన అందరి కొరకు మరణం పొందాలి. మరణాక అయితే మనకు బదులుగా తాను మరణం పొందుతూ వచ్చాడు. కారణం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నప్పుడు మన కొరకు తను తానే అర్పణము అర్పితము. పాటలు కూడా మనం చూస్తవచ్చు. ఎందుకు అర్పితం అంటే ఆయన ప్రాణాన్ని అర్పించడం, రక్తాన్ని ధారపోయడం. రక్తం ధారగా ఆయన ధారపోయడం అంటే ఏంటంటే ప్రాణం అర్పించుట. ప్రాణం అక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది. మీరు ఇప్పుడు చదవద్దండి. యెషయా గ్రంథం 53:12 చదివితే ఆయన తన ప్రాణమును ధారపోసింది. ఆయన ప్రాణం ధారపోసిన రక్తంలో ఏముంది? ప్రాణము. అంటే ప్రాణం ధారపోసినట్టే రక్తమంతా కూడా కార్చాడు మన కొరకు. రక్తమంతా కూడా శిలువలో కారుస్తూ వచ్చాడు. అయితే అందుకే మనం పరిమళ వాసనగా, దేవునికి పరిమళ వాసనగా చేయబడడానికి మన కొరకై, నీ కొరకు నా కొరకు ప్రభువు యేసు వారు మరణించారు. మనము అయితే తిరిగి దుర్వాసన కలిగినటువంటి మనము పరిమళ వాసనగా చేయడానికి. రెండవదిగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. త్వరగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే మన కొరకు అర్పించుకొని. చూశారు ఎంత మంచి దేవుడు. తన సొత్తుగా మనం ఒకప్పుడు సాతాను యొక్క సొత్తు, సాతాను యొక్క ఆధీనుడు స్వాధీనుడు ఉన్నటువంటి మనం ఆయన తన సొత్తుగా చేసుకోవడానికై పైగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేయబడినాడు? తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టాడు. తిరిగి మూడవదిగా దయచేసి 1వ కొరింథీయుల రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చింది. 1వ పేతురు 3 మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అది అనీతిమంతులైన నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఎందుకు చంపబడినాడు? కారణం కాదేంటి? ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోవడానికి కారణం ఏంటంటే మనల్ని దేవుని యొద్దకు ఎలాంటి వారు? మనం అనీతిమంతులం. అందుకని మన నీతి క్రియలన్నీ మురికి క్రియలు కలిగి. అందుకని నీతివంతుడే లేడు. ఆయన రోమా 3:11 చూసినట్టు నీతివంతుడే లేడు. అలాంటి నీతి అనేది వస్త్రాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వద్దా దేవుని యొక్క వాక్యం మనం అలాంటి మన నీతి దేవుని రాజ్యాన్ని ప్రవేశించడానికి సరిపోదు. అందుకని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మీ నీతి పరిశీలన నీతి కంటేనే ఆయన తిరిగి శాస్త్ర నీతి కంటేను అధికం కానీ కదా మీరు దేవుని రాజ్యంలో. కనుక ఎంత ప్రయత్నం చేసినా ఆయన మన నీతి పరలోక రాజ్యంలో మనం చేర్చదు. అందుకనే మనం నీతిమంతులుగా చేయడానికి అనీతిమంతులైన మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతులైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడి అని చెప్పారు. ఎందుకు ఆయన చంపబడుతూ వచ్చాడంటే మనం నీతిమంతులుగా తెచ్చాడు. సో దేవుని యొక్క వాక్యం ఎంత మంచి దేవుడు అండి. మన దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కగా రాయబడుతూ వచ్చింది. దయచేసి చూడండి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చింది. అక్రమం చేయుటకును అపవిత్రతను దాసులుగా ఎలాగ అప్పగించబడుతురు అలాగే అప్పుడు పాపమునకు ఆ యొక్క అక్రమమునకును అపవిత్రతకును మన శరీరాలు ఏం చేస్తూ వచ్చాం? దాసులుగా అప్పగిస్తూ వచ్చాం. వాని యొక్క అంటే సాతాను వాడు వాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువుని యేసుక్రీస్తు అంగీకరించడం ద్వారా అయితే ఇప్పుడు నీతికి దాసులు మనం కూర్చున్నాం. సో అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినటువంటి విధానం చూస్తే మనం దేవుడు నీతిమంతులుగా తీసుకొచ్చాడు. తాను ప్రాణం అర్పించడం ఎంత ఆయన అవసరమైందో చూడండి. తాను ప్రాణం అర్పించడం ద్వారా మనము పరిమళ వాసనగా చేయబడుతూ వచ్చాం. తన ప్రాణం అర్పించడం ద్వారా చనిపోవడం ద్వారా మనము తన సొత్తుగా చేయబడుతూ వచ్చాం. మూడవది తన ప్రాణం అర్పించడం ద్వారా మనం ఏమైనామంటే నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. అయితే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవుచున్నాను, తనతో కూడా
జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయినాడు? మనం తనతో కూడా ఎటర్నల్ లైఫ్ అంటే ఎల్లప్పుడూ దేవునితో ఉండే జీవించాలి. ఆ నిత్య జీవంతో ఎల్లప్పుడూ దేవునితోనే జీవించాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేయబడాలా? ఆయన చనిపోకుంటే మనం ఎప్పుడు ఆయనతో కూడా ఉండలేం, జీవించలేం. అందుకే దేవుని యొక్క వాక్యములో మరి జ్ఞాపకం చేసుకో, మన ప్రభుని యేసుక్రీస్తు అలాగా మనందరి కొరకు మన ప్రాణం పెట్టినాము. అందుకనే ఒకటో యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఒకటో యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కనుక ఎట్టిదని ఆయన మన అందరి కొరకు తన ప్రాణం, దీనివల్ల తన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. సోదరుడా, తెలుసుకున్నట్లయితే ఉదయకాలం ఆరాధించాలి, ప్రభుని ఘనపరచాలి, జ్ఞాపకం చేసుకో. ఆనాడు మనం చదివినాం 40వ అధ్యాయం 12వ వచనంలో దావీదు తన సొంత అనుభవంతో రాస్తూ వచ్చాడు. ఏమని? నేను నా దోషములను నా తలకు మించినదిగా నా దోషములు ఉన్నాయి, నేను ఏమెత్తలేను, తల ఎత్తలేని వాడుగా ఉన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు తల ఎత్తలేని వాడుగా ఉన్నాడు? విధానం జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేసినప్పుడు మన తల ఏమైపోతుంది? ఆటోమేటిక్గా తెచ్చు. తప్పు చేసినప్పుడు ఆటోమేటిక్గా తెచ్చు. తప్పు లేదంటే సింహం వలె ధైర్యంగా తల ఎత్తుకునే వారంగా ఉంటాం. అయితే మనం పాపం చేసాం కనుక, తప్పు చేసాం కనుక మనము అది అక్కడ తల ఎత్తలేనటువంటి పరిస్థితి మనం ప్రభువుని యేసుక్రీస్తు కనుక. ఇప్పుడు ఎవరు తల ఎత్తాలా? మనల్ని తల ఎత్తాయి ఎవరు తల ఎత్తాలని? మన తల ఎవరు ఎత్తాలి? దేవుడే మన తలలు ఎత్తాలా. అందుకనే కీర్తన 3:3లో ఒక మాట ఉంది. కీర్తన ముగింపు 3వ అధ్యాయం 3వ వచనం. నా తల ఎవరు ఎత్తాలా? దేవుడే మన తల ఎత్తాలి. మన తల ఎత్తాలి అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నటువంటి క్లూ ఏదంటే, ఉన్నటువంటి రహస్యం ఏదంటే, మన తల ఎత్తాలి అంటే ఆయన తల దించాలి, ఆయన తలను అప్పగించాలి. అందుకనే యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. ఆయన తల వంచి తన ఆత్మను జ్ఞాపకం చేసుకుని ఇదే కాలం మనందరి దోషములు తన మీద వేసుకొని తల వంచి ఆత్మను ఆయన తల వంచాడు. ఎందుకు? మన తలను ఎత్తడానికి. ఎందుకంటే మనం ఎత్తలేము, మన దోషాలు అంత భారంగా ఉన్నాయి, అయితే నెమ్మది లేదు ఇప్పుడు మనం. అందుకనే ఇవన్నీ కూడా తీసేయడానికి, ఆ పాప భారాన్ని తీసేయడానికి, ఆ దోషములన్నింటినీ తిరిగి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ విధంగా శిక్ష అనుభవించాడు. తన తల వంచి. ఎందుకు తల వంచాలా? సో దేవుని వాక్యం జ్ఞాపకం చేసి వాళ్ళు యూదులండి. యూదులు ఎలాంటి వారంట? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. ఒక మాట దయచేసి చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. 3:4 ఎస్తేరు గ్రంథమ్మా. ఈ ప్రకారం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మద్దతు యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానులకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను. యూదులు ఏం చేస్తారు? ఏం పని అంట? యూదులు ఏం పని చేయరట? ఎవరికి? తల వంచేది లేదు వాడు. అందుకే మన దేవుడు ఎవరు? యూదా గోత్రపు సింహం. అటువంటి యూదా గోత్రపు సింహం అన్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన తలనే చేశాడు. వంచి తన ఆత్మను దేవుడు అప్పగిస్తూ వచ్చాడు. ఎందుకంటే మన తలను ఎత్తడానికి. అందుకనే ఈ అనుభవం ఎవరైతే మరి పొంది ఉన్నారో ఈ ఉదయకాలం ప్రభు చేసినటువంటి త్యాగాన్ని తిరిగి ఆయన క్రయాన్ని జ్ఞాపకం చేసుకొని అంతేగాక క్రీస్తు అనే మన పస్కా పశువు ఆయన ప్రభు మనందరికీ వధించబడుతూ వచ్చిన కనుక జ్ఞాపకం చేసుకొని
అలా మరణించి సమాజ చేయుడి తిరిగి మూడో దిన సజీవుడు తిరిగి లేచినటువంటి ప్రభుని ఉదయకాల మరి సంఘంలో సమాజంలో ప్రభుని ఎలుగెత్తి మరి ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా ఆరాధించి ప్రభును మహిమపరచుతున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా వెలిగించబడిన వారమే. ఆ వెలుగు ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మనకు తెలుసు. యేసు ఒక మాట చెప్పినాడు అక్కడ, ఏమని? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో జీవపు వెలుగు. ఆ వెలుగు ఎవరంటే జీవపు వెలుగు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం జీవపు వెలుగులోకి నడిపించినాడు. ఇంకా ఏంటంటే 1 పేతురు 2:9 అది ఎటువంటి వెలుగు అంట? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనం నడిపించాడు. ఆ వెలుగు ఎలాంటిదంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట, కొంత ఆ వెలుగు నుంచినటువంటి మరి స్పర్శను మరి యాకోబు గుర్తించి తన కుమారుడు అంటాడు. దయచేసి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మాట అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, అంటే ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను, ఛాయ అంటే నీడ, అయితే గమనం అంటే మన సైన్స్ చదివింటారు కదా, వాళ్ళకి బాగా తెలుసు. గమనం అంటే ముందుకు వెనక్కు కదలడం, దాన్ని గమనం అంటారు. అందుకనే గమనాగమనం వలన అంటే ముందుకు కానీ వెనక్కు కానీ ఆయన దేవుడు కదులుతూ ఉంటే, ఆయన నడుస్తూ ఉంటే పక్కన ఏం పడదంట? ఛాయ పడదు. గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను, లేదంటే ఆయన నడుస్తుంటే నీడబడదట. మనం నడుస్తే మా ఇక్కడ వెలుగు ఉంది, ఆ వెలుగు పక్కన ఏం కలుగుతుంది? నీడ కనబడుతుంది. ఓ దీపం ఉంది, దీపం పక్కన నడుస్తుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు పక్కన నడుస్తుంటే, మరి అలాగే ఎలక్ట్రికల్ లైట్ ఉంది, ఆ లైట్ పక్కన నడుస్తుంటే మన పక్కన ప్రతిబింబం అంటే నీడ కనబడుతుంది. అయితే దేవుడంట ఆయన నడుస్తూ ఉంటే నీడ కనబడదంట. ఎందుకు? ఆయన ఏమై ఉన్నాడు? వెలుగు. ఆయన నిజమైనటువంటి వెలుగు అనమాట. వెలుగు నీడనే పడదు, పూర్తిగా వెలుగు చేత ఆవరించబడినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వెలుగును ఆయన తిరిగి నా జీవితంలో నేను చూస్తూ వచ్చా. ఎప్పుడు? పైగా హైందవ కుటుంబంలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు దాదాపు 1వ తరగతో లేకపోతే 2వ తరగతో తెలియదు. మరి చెప్పినాడు కదా, మా తండ్రి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు మేము రాజులం కనుక ఆయన తిరిగి అలాగా జీవితాన్ని కొనసాగించినటువంటి సందర్భాల్లో మా నాయన మరి తిరిగి ఈ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. తిరిగి అక్కడి నుంచి మరి ఆయన ఏం చేశాడంటే తణుకు, అడ్డతీగలు అంటే అల్లూరి సీతారామరాజు తిరిగినటువంటి ప్లేస్, ఆ ప్రాంతంలో తణుకు, ఆ తణుకు నుంచి తర్వాత విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి డోన్ తర్వాత కర్నూలు, ఇలాగ రిటైర్మెంట్ అవుతూ వచ్చాడు. సో దేవుని యొక్క వాక్యంలో విజయవాడకు వచ్చినప్పుడు మరి చిన్న బాలను అప్పుడు మాకు ఒక సొంత అంబాసిడర్ తెల్ల కారు బాగా జ్ఞాపకం ఉంది, జీప్ ఉండేది. అయితే తర్వాత క్వార్టర్స్ ఉండేది. క్వార్టర్స్ పక్కనే ఉందంటే ఒక మరి దాని పేరు రావటం లేదు, ఆ నది ఉండేది ఒక నది, బందర్ కాలువ, విజయవాడలో బందర్ కాలువ. ఆ బందర్ కాలువలో ఏం చేసింటే మధ్యాహ్నం బాగా తెలుసు, మరి అది మాత్రం తెలుసు అంటే ఇంకేం తెలియదు. పైగా దాదాపు 2 గంటలకు ఆ గట్టు దగ్గరకు వచ్చాను. గట్టు దగ్గరకు వచ్చి ఆ కాళ్ళు కడుక్కుందాం అని చెప్పి అలాగా తిరుగుతూ వస్తే తిరిగి కింద పడింది. దాని లోపల పడిపోయినప్పుడు అంటే లోపలికి వెళ్ళిపోతూ పోతుంటే గుడుగుడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతున్నా. లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో ఆయన నాకు స్పర్శ తెలుసు. అయితే ఆయన నన్ను తిరిగి నా వేలు ఏంటంటే ఆ వేలుడు అలాగా పట్టుకొని పైకి తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి ఎవరా పైకి తీసుకొని వచ్చానని ఆయన తిరిగి తెలియదు. పైకి వచ్చిన తర్వాత ఊరికి అట్లా చూసే లోపల పైన ఆకాశం కింద నేల మీద నిలబడినాడు. తెల్లని వస్త్రాలను ధరించుకుని దగ్గర మెరిచిపోతున్నాడు. ఇదంతా కూడా ఇలాగే చూస్తున్నటువంటి సమయం కాదు, కనురెప్ప పాటున చూసినటువంటి దృశ్యం. అంతే, పైకి వచ్చానని చూశాను. మళ్ళీ తిరిగి చూసే లోపల ఆయన ఎక్కడ ఉన్నాడంటే నాకు తెలియదు. మరి ఒక బల్ల ఉంది, ఆ బల్ల మీద మరి పండబెట్టి నా తిరిగి నీళ్ళంతా కంకించి ఆ పసుపు, కుంకుమ, వేప మండలు అవన్నీ కూడా పెడుతూ వచ్చారు.
హిందూస్ కదా, అలాంటి కార్యాలన్నీ కూడా అలా చేస్తుంది. నా జీవితంలో ఎప్పుడు కూడా నన్ను ఒకటి వెంబడించింది. నేను ప్రభు రక్షణ పొందేంత వరకు మరి నన్ను వెంబడిస్తూ వచ్చేది. నాకు 1986 అక్టోబర్ 16 రాత్రి 9:30 నేను యేసుప్రభువును అంగీకరించినాను. అయితే కనుక ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను రక్షణ పొందక ముందు నన్ను రోజు వెంబడించి ఆ తెల్లని వస్త్రాలు ఎవరు అంటే ఈ దేవతన ఆ దేవతన, తిరుపతి, మంత్రాలయమా, విజయవాడనా, తర్వాత ఇంకా పిఠాపురమా, ఇవన్నీ కూడా అనుకుంటూ వచ్చాను వాళ్ళు. కాదంటే కోన్షేడు కలవట్లా ఇది కాదే అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తును దీన్ని అంగీకరించిన తర్వాత మా యెష గ్రంథం ద్వారా ఆనాడు రక్షించినది నేనే అని చెప్పి ప్రభు చెప్పడం ద్వారా అప్పుడు ఓ ప్రభా నీవే నా దేవుడు అని చెప్పి ప్రభు ఇంకా నాకు గంతులేసేంత సంతోషం అన్నమాట. అంటే ఎవరు ఆ తెల్లని వస్త్రాలతో నాకు కనబడింది ఎవరు ఆ వెలుగును ప్రత్యక్షంగా నుంచి చూడగలిగినటువంటి ధన్యత దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. సరే, దేవుని యొక్క వాక్యం అటువంటి వెలుగైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనం అందరం కూడా వెలిగించబడినాం. మన హృదయాలు వెలిగించబడినాయి. అంధకారమైనటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే వెలిగిస్తూ వచ్చాడు. అది వెలిగించిన మీదట లేక వెలిగించినటువంటి మీద ఎవరంటే దేవుని యొక్క వాక్యం ఎందుకు వెలిగించాడు, కారణం ఏంటి? మరి లూకా రాసిన సువార్త 11:33 త్వరగా లూకా రాసిన సువార్త 11:33 ఎవడైనా దీపం వెలిగించి చాటు చోటైనను కొంచెం కిందనైనను పెట్టాడు కానీ దాన్ని ఎదంట లోపలికి వచ్చి జ్ఞాపకం చేసుకోండి. లోపలికి ఎవరు వచ్చేది? అన్యులు, ప్రభు నెరవేని వారు లోపలికి వచ్చే వారికి నువ్వు ఎలా ఉండాలా? వెలుగుగా ఉండాలా. వెలుగు యొక్క డెఫినేషన్, వెలుగు యొక్క నిర్వచనం ఏంటి చెప్పండి? వెలుగు దాని యొక్క వర్క్ ఏంటి? వెలుగు ఏం చేస్తుంది? దాని పని ఏంటి? దారి చూపించేది. వెలుగు పని ఏంటి? దారి చూపించేది. అలాగే దేవుడు ఎందుకు నిన్ను వెలిగించాడంటే నువ్వు అనేకులకు దారి చూపించాడు. ఎవరు? ఆయన అన్యులు ఉన్నారు, ప్రభుని ఎరగని వారు ఉన్నారు, వారందరికీ కూడా దీపస్తంభం మీద ఎందుకు ఉంచాడు అంటే ఈ యొక్క స్మరణ ప్రార్థన అనేటువంటి దీపస్తంభం దేవుని యొక్క ఈ దీపస్తంభంలో ఈ దేవుని యొక్క మందిరంలో నిన్ను ఉంచడానికి కారణం ఏంటంటే అనేకులు దేవుని మందిరం లోపలికి వచ్చుటకు దేవుడు నిన్ను వెలిగించాడు. రెండవ పాయింట్ దయచేసి త్వరగా చదవండి. మత్తయి రాసిన సువార్త 5:15 మనుషుడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటన్న వారికి అందరికి వెలిగించుటకు ఇంటనున్న వారికి, అది లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చే వారికి, ఇది ఇంటనున్న వారికి. ఇంట్లో ఎవరుంటారు? బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఇంట్లో ఎవరుంటారు? 1 తిమోతి రాసిన పత్రిక 4:12 1 తిమోతి రాసిన పత్రిక 1:4 వెరీ గుడ్, చదవండి. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసులకు చూసారా దేవుని యొక్క వాక్యం. లోపల దేవుని ఇంటిలో ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసులు ఎలా ఉండాలా? మాదిరికరంగా ఉండాలి. బయట నుంచి వచ్చేవాళ్ళు అంటే దానికి వాక్యం ఉంది. దయచేసి చూడండి 1 తిమోతి 1:16 ఆయనను తనను అంటే యేసు ప్రభువును విశ్వసింపబో వారికి అంటే దేవుని యొక్క వాక్యం ఇంకా విశ్వసించేవాళ్ళు వారు యేసు ప్రభువును అంగీకరించలే. విశ్వసింపబోయే వారికి నువ్వు ఎలా ఉండాలా అంటే లోపలికి వచ్చే వారికి నువ్వు మాదిరికరంగా ఉండాలా. అన్యులు వస్తారు, ప్రభు నెరగని వారికి నువ్వు మాదిరికరంగా వెలుగుగా దేవుడు నిన్ను ఉంచాడు ఇక్కడ. అది మాత్రమే కాదు, దేవుని ఈ దీపసమైనటువంటి ఇంటిలో ఎలా ఉండాలను 5 విషయాలు అక్కడ రాయబడి అలాగాను అది ఒక భాగం ధ్యానించాలి. అది ఒక భాగం తన దేవుని యొక్క వాక్యంలో మన భాగం ఉంది ఏదంటే ఇక్కడ మరి దాని విషయంలో. అందుకనే దేవుని ఇంటిలో కానీ దేవుని వచ్చేవారు కానీ మనం వెలుగుగా ఉండాలని మాదిరికరంగా ఉండాలని దేవుడు నిన్ను వెలిగించాడు. వెలిగించినటువంటి నీవు నేను ఏమి కావాలా? మండే స్వభావం కలిగి ఉండాలి. ప్రకాశి దేవుని ఆ వెలుగు అలాగే ఉంటే దేవునికి ఇష్టంలా. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ వెలుగు ఏం చేయాలా? ప్రకాశం అంటే వెలుగుకు ప్రకాశానికి ఏం తేడా?
జ్ఞాపకం చేసుకోండి. కోపం ఉంది, ఆగ్రహానికి ఏం తేడా? రెండు ఒకటి అనుకుంటాం, కానీ కోపం కంటే ఉగ్రత అనేది కొద్దిగా ఎక్కువ. అలాగే ఈ వెలుగు కంటే ప్రకాశం అనేది ఎక్కువ. అలా దేవుని యొక్క వాక్యంలో మనం కూడా ప్రకాశించేవారు. అందుకని ఎవరు ప్రకాశిస్తారంటే మండేవారు. మంట, ఇది చాలా ప్రాముఖ్యం. ఏ విషయాల్లో మనం మంట కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యంలో చూసుకుందాం. సమయం లేదు, దయచేసి రండి. దేవుని యొక్క వాక్యం పరమగీతములు 8వ అధ్యాయము 7వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయము 7వ వచనం. అమ్మ 6, 7 చదవండి. ప్రేమ మరేమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు. ప్రేమ అనేది జ్వాల ఎలాంటిదంట? యెహోవా పుట్టించు జ్వాల. ఆ జ్వాల ఎలాంటిదంట? సముద్రం యొక్క జలములు ఆ ప్రేమను ఏం చేస్తాయంట? ఆర్పజాలవు. అలాంటి ఆరిపోయినటువంటి యొక్క ప్రేమ. సో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమ అనేటువంటి యొక్క మరి జ్వాల, లేకుంటే ఆ ప్రేమ అనేటువంటి యొక్క మంట మనకు ఎప్పుడు దేవుడు కలగజేస్తూ వచ్చాడు? మనకి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములో కొమ్మరింపబడింది అని చెప్పి రాబడింది. ఉందండి 5:5లో. రోమా 5:5. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. అప్పటి నుంచి మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నాం, అగపే ప్రేమను కలిగి ఉన్నాం, దేవుని చేత ప్రేమించబడి ఈ ప్రేమను దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకొని అప్పటి నుంచి ఇక దేవుని యొక్క ప్రేమ. ఏ ప్రేమ అంటే దేవుని మందిరాన్ని ప్రేమించే ప్రేమ. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ వస్తున్నాం. ఎంతగా ప్రేమ అంటే దేవుని మందిరం అంటే అంత ప్రేమ. అలాగే దేవుని యొక్క వాక్యం అంటే ప్రేమ. ఎంతగా ప్రేమిస్తూ వచ్చాను జ్ఞాపకం చేసుకో సోదర సోదరి. దేవుని యొక్క వాక్యం అంటే ఎంత ప్రేమ నీకు, దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ, దేవుని సేవకులు అంటే ఎంత ప్రేమ, తిరిగి పెద్దలైనటువంటి అంటే ఎంత ప్రేమ. వందనాలు ప్రైజ్ రాడని చెప్తూ రాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అయితే దేవుని యొక్క వాక్యం రాను ఆ ప్రేమ ఏమైపోతూ వచ్చిందంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యోహాను మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 24వ అధ్యాయం 12వ వచనం. తొలిట దినాలు ఉన్నటువంటి ఆ ప్రేమ తగ్గిపోయింది. కారణం ఏంటి? ఒకటి ఉంది, కారణం ఉంది. అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల్లో దేవుని ప్రేమ. సో జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రేమ ఈనాడు చల్లారిపోవడానికి కారణం ఏంటి? తొలిటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు కనబడటం. అది చల్లారిపోయినట్టుగా అంటే సహోదరుని కానీ ఆ దినాల్లో ప్రేమించినది కానీ ఈ దినంలో నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దేవుని యొక్క మందిరాన్ని ఆ దినాల్లో ప్రేమించినట్లుగా ఈ దినాల్లో ప్రేమించలేకపోతూ వస్తాం. ఇప్పుడు అయితే ఆలస్యం ఏమైనప్పటికీ సరేలే మనం కట్టుటానికే పోవాలా అయితే ఆ దినాల్లో ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్గా వచ్చి ప్రభు దాకా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటుంటుంది. అది ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటి. అయితే దేవుని మందిరం అంటే ప్రేమ, సేవకులు అంటే ప్రేమ. తిరిగి ఈనాడు తిరిగి దూరం నుంచి ప్రైజ్ రాడంటే ఆ దినాల్లో ఎలాగని చెప్పేవాళ్ళం. తల ఉంచి లేకుంటే ప్రైజ్ రాడు. ఇప్పుడు ప్రైజ్ రాడు చెప్తే ఏం చేస్తాడు? కుడి చెయ్యైనా ఎత్తారు. బాయ్ చెయ్యి అంటే నువ్వు తంతావో మళ్ళా ప్రైజ్ రాడంటావో అది తెలియదు. సంథింగ్ ఆత్మ సంబంధం, ఆత్మీయ గర్వం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. రాను చెట్టు బాగా ఫలిస్తే ఏమవుతుందంటే అది నువ్వు వంచాల్సిన అవసరం లే. ఆత్మేందు దీనులైన వారు, ఆత్మేందు దీనత్వం అనేది మన ఫలాల మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువగా ఫలిస్తే ఆ చెట్టు 1000 కాయలు కాసిందంటే ఇంతలా అప్పుడు ఏమవుతుంది చెట్టు? ఇప్పుడు దీనత్వం కనపడటంలే. సంథింగ్ రాంగ్. ఏంటంటే అక్రమం విస్తరించింది కాబట్టి ప్రేమ అయిపోయింది, చల్లారిపోయింది.
ఆయన దేవుని యొక్క వాక్యం అంటే ఆది కాండం 1వ అధ్యాయం, ఆయన ప్రకటన చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు నాకు అంతా తెలుసు. ఐ ఆమ్ సంథింగ్ బెటర్, మేము వాడికంటే బెటర్, ఆయన వీళ్ళకంటే బెటర్. ఇది అంటే ఆ ప్రేమ ఏమైపోయిందంటే చల్లారిపోయినటువంటి అక్రమం ఏదో నీలో చోటు చేసుకుంటుంది కనుకనే ఆ తొలి ప్రేమను కనబరచడంలా ఊరికే రాయలే పాట. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఆది ప్రేమను విడిచిపెట్టావు సోదరుడా సోదరి, జ్ఞాపకం చేసుకో. బలలో ప్రవేశించే ముందు ఆ మంట ఎందుకు చల్లారిపోయిందంటే ఇప్పుడు ఆ మంట నేను కనపడటంలా. ఆయన కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని. ఎవరు మోపుతున్నారు? ఆయన మేము మోపడంలా, చావుకుండా మేము మోపడంలా, దేవుడే మోపుతున్నాడు. జ్ఞాపకం చేసుకొని నీ మీద ఏం మోపుతున్నాడు అంటే తప్పు. నీ మీద మొదట పాప భారం మోయబడి ఉండగా అది విడిపించాడు. ఇప్పుడు ఏంటంటే తప్పు దానే నీ మీద మోపుతున్నాడు. అంటే మొదటి ప్రేమను విడిచిపెట్టావు, తొలి దినాలు ఉన్నటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు అన్నటువంటిది నీ మీద ఒకటి తప్పు మోపుతున్నాడు. అది సరి చేసుకోవాలి. నిజమే నాయన దేవా, మొదటి ఉన్నటువంటి ప్రేమ ఆ దినాల్లో నేను రక్షించబడినటువంటి దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఎంత ఆసక్తికరంగా ఉండేది, ఎంత ఆశగా ఉండేది అని చెప్పి ఆ ప్రేమ ఈనాడు కనపడటంలా నీలో, అది కనపడటంలా. సో జ్ఞాపకం చేసుకో. 5వ వచనం ప్రకటన 2:5. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. ఏం క్రియ? ఆ ప్రేమ అనేటువంటి ఆ మొదటి క్రియలు అది నువ్వు వదిలిపెట్టావు కనుక తిరిగి దాన్ని కొనసాగించాలని దేవుడు నిన్ను కోరుతూ. ప్రభువా, ఆ మొదటి ప్రేమను నాకు అనుగ్రహించు. ఆ ప్రేమ నేను కోల్పోయినా, అది నాకు పూర్తిగా తగ్గిపోయి ఆరిపోయే పరిస్థితిలో ఉంది. ఆ మంట లేదు. ప్రేమ అన్నటువంటి మంట నాకు చాలా తగ్గిపోయింది. నన్ను క్షమించు, నా బలహీనతను బట్టి, నా అక్రమాన్ని బట్టి అని చెప్పి ప్రభు దగ్గర క్షమాపణ పడితే మళ్ళీ తిరిగి ప్రభు అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకున్నాను. 2వ మంట లేవీకాండం. రండి, లేవీకాండంలో ఒక మాట చూస్తుంది. 6వ అధ్యాయం 13వ వచనం. లేవీకాండం 6వ చెప్పు. బలిపీఠం మీద నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. చూసారా? ఇదేమంట? ఆరాధన అన్నటువంటి మంట. ఇది ఆరాధన అన్నటువంటి మంట. ఎలాంటివంటే మరి ఎప్పుడు కూడా మనం ఆరాధిస్తూ రావాలి. ప్రతి పరిస్థితిలో కూడా ఆరాధన అటువంటిది మన జీవితం మనం కలిగి ఉండాలి. నష్టాల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో. ఎందుకంటే ఆ అనుభవం ఆయన తిరిగి మన భక్తులు కలిగి ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో చెప్పడానికి సమయం లేదు. తీయద్దని ఆ పరమ గీతంలో 2వ అధ్యాయం 14వ వచనంలో మరి కీర్తనకాడు ఉంటాడు, బండ సందులో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము మధురము, నీ ముఖము నాకు కనబడలేము, నీ స్వరము నాకు వినబడలేము. ఎవరిగా మాట్లాడుతున్నాడు? బండ సందుల్లో ఉండే పావురం. బండ సందుల్లో ఎగిరే పావురం. బండ సందుల్లో, బండ పైన ఎగిరేది కాదు, దాన్ని కాదు నా పావురమా అని లేదు. కాక బండ సందుల్లో ఎగిరే ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. బండ సందుల్లో అంటే 2 సందులు ఉన్నప్పుడు ఈ బండ పావురం ఎగురుతూ ఉంటే ఏమవుతుంది? 2 శాఖ ఎగిరి రాసుకొని ఏమవుతుంది? చల్లగా ఉంటుంది, రక్తం కారుతుంది. అందుకనే ఒకదానికి ఒకటి, దానికి ఇంగ్లీష్లో ఏమంటుంటే ఫ్రిక్షన్ అంట. ఫ్రిక్షన్ అంటే రాపిడి. ఈ 2 ఇలాంటి గట్టి అంటే వేడి పుడుతుంది. అలాగా బండకు రాసి రెక్కలు తగిలి రక్తాలు కారుతుంది. బండ సందులో ఎగిరే అనుభవం ఉండాలి. ఆ బండ ప్రభుని యేసుక్రీస్తు వారు అయితే శిలువ అనుభవం, అయితే ఆ బండ సందులో ఎగురుతున్నటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఆ ఎన్ని అనుభవాలు ఆయన 3 కలిగి ఉన్నారు. ఎవరు చెప్పండి? దానికి అపోస్తున్నట్టుగా పౌలు, యోబు, హబక్కు, ఈ 3 కలిగి ఉన్నారు. అదే
అది ఈ సమయం లేదు. ఎందుకు చెప్తూస్తానంటే ఆయన ఆ బండ మరి బండలు కాళ్ళకు బొండాలు తగిలించి చెరసాల్లో లోపల, అక్కడ దేవుని యొక్క వాక్యం వెళ్తే చెరసాలనే లోపల, మళ్ళా లోపలి చెరసాల అని చెప్పి రాయబడింది. అంటే ఎంత భద్రతలో ఉందని వచ్చినట్టు లోపల చేసే బంధిస్తే అక్కడ కీర్తనలు ప్రార్థనలు చేస్తున్నారు, రక్తాలు కారిపోతుంది. హబక్కు అనుభవం చూడండి, అయ్యా అశీరీలు వచ్చి పూర్తిగా నాశనం చేసి అయ్యా తిరిగి పంట అంతా కూడా నాశనం చేసి నా రక్షణ పెడతానని దేవుని నేను ఆనందించున్నాను. అయితే ఎంత ఎక్కడి నుంచి వచ్చే ఆనందం. ఇక పోతే యోగ గ్రంథం 1:20 వచ్చినప్పుడు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి యెహోవా యెహోవా యెహోవా. యెహోవా అంటే దానికి అర్థం ఇక ముందు ఉన్నవాడును, ఆయన లేనివాడు కాదు, ఉండేవాడు. సో జ్ఞాపకం చూసు. ఇవన్నీ లేనప్పటికీ మేము రక్షణకర్తైనటువంటి దేవుని యందు, మా ప్రభువుని యందు మేము ఆనందిస్తున్నాం అని చెప్పి ఆ బాధలో, కష్టాల్లో, ఇరుకులో ప్రభువును ఆరాధిస్తున్నాడు. అది నిజమైనటువంటి ఆరాధన. జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన అన్నటువంటి మాట చూస్తే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? యోగ గ్రంథం 32వ అధ్యాయము యోగు 32వ అధ్యాయము చదువు 18 గట్టి వాళ్ళకి చెప్పమ్మా, పక్క వాళ్ళు కూడా చేయాలి. 32:18 మన మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగమునందున్న. ఎక్కడుంది ఆత్మ? అంతరంగములో ఆత్మ లోపల ఉంది. అంటే దేవుడు ఒక శరీరం అమర్చాడు, ఆ శరీరం లోపల ఏమర్చాడు? హృదయం అమర్చాడు. హృదయము లోపల అంతరంగం పెట్టాడు. ఆ అంతరంగంలో మీరు చెప్పండి ఎక్కడుందో. అందుకనే హృదయాంతరంగం అని అంటారు. హృదయాంతరంగం అంటే హృదయము లోపల ఉన్న అంతరంగములో ఉన్నటువంటిది ఆత్మ. అక్కడి నుంచి ఆరాధన రావాలి. అది ఆత్మతో సత్యం. సత్యం ఎక్కడుందో చూడండి దేవుని యొక్క వాక్యంలో. కీర్తన 51వ అధ్యాయము 6వ వచనం అనుకుంటాను. అయితే చదవండి త్వరగా. నువ్వు అంతరంగములో, ఇప్పుడు చెప్పండి, అంతరంగంలో ఏముంది? సత్యం ఉంది. అంతరంగంలో ఏముంది? ఆత్మ. అక్కడి నుంచి ఆరాధన రావాలి. పై ఆరాధన కాదు, అంతరంగంలో. నేను ప్రొద్దుటూరులో సేవ చేసినటువంటి సందర్భాల్లో అక్కడి నుంచి ఒక 2 ఆరాధన చేస్తాను. సిస్టర్స్ చాలా చక్కగా ఆరాధన చేస్తాను. నేను పెద్దలకు అన్నాను, అబ్బా ఏం ఆరాధన చేస్తారన్న వాళ్ళు. నిజంగా నేను చెవి నాకు ముందు నుంచి అలవాటు ఏంటంటే కూర్చున్నానంటే పులిపిడి దగ్గర అయిపోయేంత వరకు లేదు ఎటువంటి పరిస్థితి. అలాంటిది ఆయన ఏంటంటే చెప్తున్నాను, ఏం ఆరాధన చేస్తున్నాను అంటే చెప్పే వాక్యం వాళ్ళకి అవగాహన కావాలా, వారికి వంట పట్టాలో, వారికి సరిచేయాలా. ఆయన అలాగా ఆరాధిస్తే ఎంత బాగా ఆరాధిస్తున్నారన్న. నిజంగా హ్యాపీ. అంటే సరే రాబోయే దినాల్లో చూస్తారన్నారు. మరి ఇది నాకు అర్థం కాదు. సరే గృహాలు దర్శించాలని చెప్పి ఆయన వెళ్ళాను. ఆయన సిస్టర్ ఉండేది. ఆ సిస్టర్ అంటే మరియమ్మ. మరొక ప్రతిగాడగా అని చెప్పి నేను సేవకురాలు పోయి చెప్తే బయట ఆమె కాకుండా వాళ్ళ భర్త మందిరానికి వచ్చేవాడు కాదు. ఆయన కూతురు మాత్రమే వచ్చి ప్రతిగాడన్నా అని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన కుంటుతున్నాడు. ఆయన మున్సిపాలిటీలో తిరిగి అందులో జాబ్ చేస్తాడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం. అది ఏందన్నా కుంటుతున్నాడంటే, ఇంకేముందన్నా ఈ మరియమ్మ నా కాళ్ళు ఇరగొట్టిందన్నా. ఇంకా చెప్పండి. అమ్మో ఆరాధన చెప్పండి అని చెప్పి సరేలే అనుకున్నా. ఇంకా ఆ మందిరానికి పాలు వేసేది. పాలు ఎవరు వేస్తారంటే ఆ సిస్టరే వేస్తుంది పాలు. వేరెందుకు ఆ సిస్టర్ వేస్తే మరి తిరిగి ఆ సిస్టర్ ఒక దినాన్న మందిరం బయట బూతు మాట్లాడుతుంది. అమ్మ అని అప్పుడు సంఘ పెద్దలు కూడా నా పక్కనే ఉన్నారు. అప్పుడు అన్న ఇప్పుడు చేస్తున్నా, ఆ రోజు అన్నారు కదా మీరు తెలుసుకుంటారు, ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మరి మొట్టమొదటి చేతుంటే నంద్యాలలో బేతేలు ప్రార్థన మందిరానికి వెళ్తూ వచ్చాను. బేతేలు మందిరానికి పోతుంటే ఆ దినాల్లో మరి ఒక సిస్టర్ ఆరాధిస్తుంది. అది ఎందుకు తెలియదు కదా.
కొత్తగా వస్తున్నాను, తిరిగి ఆరాధిస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆమె ఆరాధిస్తుంది, ప్రభువా ఆయన తిరిగి నాకు బస్సును అనుకూలపరిచినావు, తిరిగి బస్ స్టాండ్ నుంచి జట్కాలో క్షేమంగా తిరిగి బేతేలుకు నన్ను నడిపించినావు, ఇన్ని మేలు చేసిన దేవా నీకేం చెల్లించిన హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసునామములో సమర్పించుకుంటున్నా తండ్రి అంటే నేను కూడా ఆమె. ఇంకో సిస్టర్ ఆరాధిస్తుంది, ప్రభువా ఆయన తండ్రి ఆయన ఎంత గొప్ప దేవుడు, మరి ఈ దినము నా భర్త నన్ను కొట్టినాడు, ఆయన కనుక వారి కాలు ఎరగబోను గాక, వారి నాకు తిట్టినాడు, వారి నోరు పడిపోను గాక, ఇన్ని మేలు చేసిన దేవా నీకే అమంది. నేను వాస్తవంగా ఆ దినాల్లో ఆమెను అంటేనే కానీ కొత్తగా వచ్చాను, ఇదేం ఆరాధన ఆయన, ఇది ఆరాధన కాదు కదా అని చెప్పి అనుకుంటూ సోదరి ఎంత జ్ఞాపకం చేసుకుని ఎంత మోసంలో ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది తర్వాత తెలిసిన తర్వాత అమ్మా చాలా మోసంలో ఉన్నా అని చెప్పి అది అనుకున్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన అనేటువంటిది హృదయాంతరంలో నుంచి మనకు రావాలి. ఆ ఆరాధన అనేటువంటిది స్టెప్ ఎలాగుండాలనేది చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చెప్పండి, 9వ అధ్యాయంలో ఎవరు వస్తారు మీరు చూడకుండా చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవరు వస్తారు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరు వస్తారు. ఇవన్నీ అధ్యాయాలు అంటేనే జ్ఞాపకం రావాలండి. ఆయన మీరు కాలంను బట్టి చూస్తే బోధకాలం వలే ఉండాలా, బోధకాలం వలే కాదు, బోధకుల వలే ఉండాలి. బోధకులు ఏం చేస్తారు, బోధిస్తారు, అంటే వాక్యం బోధించం అలా అంటుంది. అదేగా అలాగ ఉండాలి కాలం బట్టి. ఇంకా మనం కాలం బట్టి చూస్తే ఏ విషయంలో మాత్రం ఉండకూడదు. అందుకే నేను చెప్పినాను, నా బైబుల్ చూడండి, నేను ఎంత జ్ఞానవంతులనో మన తర్వాత నా ఇదే బ్యాగులో ఉన్నటువంటి బైబుల్ను తిరిగి బెంగళూరులో తీసుకున్నాడు. బస్సు దిగేటప్పుడు వాడు దొంగతనం చేశాడు, అందులో డబ్బులు ఉన్నాయి, అందులో ఏటీఎం కార్డు ఉన్నాయి. ఆ తర్వాత అవి పెట్టుకోకూడదు ఏటీఎం కార్డు, అవి ఆ కార్డులనే దాంట్లో ఉన్నాయి, అన్నీ పోయినాయి. దాంతోపాటు నా దగ్గర దాదాపు 16 వర్తమానాలు కొత్తవి నేను సిద్ధపడింది, అవి కూడా పోయినాయి. ఇప్పుడు నిన్న కూడా బాధపడుతూ వచ్చాయి, అన్నీ పోయినాయే, ఎక్కడ పోయినాయి అని చెప్పి. సోదరి అయినా నేను ఎందుకు చెప్తూ వచ్చాను ఆ మాట, ఎందుకు చెప్తూ వచ్చానంటే అవి అన్నీ కూడా మా హృదయంలో భద్రం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని యొక్క వాక్యం అలాగా మనం సిద్ధపడి ఉండే వారంగా మనం ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చేస్తూ వస్తున్నామంటే మరి మన ప్రేమ ఏమైందంటే పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి. ఆ మొదటిది. రెండవదిగా చూస్తూ వచ్చాము మరి మన యొక్క ఆరాధన అటువంటి యోహాను సువార్త 9వ అధ్యాయం కాడికి వచ్చాము. 9వ అధ్యాయంలో ఏముందంటే పుట్టి గుడ్డివాడు ఉన్నాడు. పుట్టి గుడ్డివాడు మొట్టమొదటిగా దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏంటన్నా నీ కళ్ళు ఎవరు తెరిచారు. 9వ అధ్యాయం 11వ వచనం, వాడు యేసు అనే ఒక మనుష్యుడు. మొట్టమొదటిగా ఏమన్నాడు, యేసు అనే ఒక మనుష్యుడు. మనుష్యుడు అంటే యేసు ప్రభు ఎలాగ వచ్చాడు ఈ లోకానికి, మనుష్యుడుగా. ఎందుకు వచ్చాడు, పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు పాపం, అందుకని పాపుల రక్షకుడు. తిరిగి 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అదే పుట్టిగుడ్డి వాడు. కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు కన్నులు తెరిచినందుకు నువ్వు అతని గురించి ఏమనుకొంచున్నావు అని చెప్పి రెండవసారి అంటే తనేమన్నాడు, రెండవ మారింది మనుషుడు అంట. ఇప్పుడేమన్నాడు, ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఏంది, దానికి అర్థం ఏంది, సమరశ్రీ ఉంది. అయ్యాక ఓ మాట అనేది, ఈయన ప్రవక్త కాడా, క్రీస్తు కాడా. ఆయన తిరిగి ఏమన్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుడు చూడు, ఈయన ప్రవక్త కాడా, క్రీస్తు కాడా అనేది. ప్రవక్త అనగా జరగబోయే విషయాలన్నీ కూడా, జరిగిన విషయాలన్నీ కూడా మొట్టమొదటి చూస్తే జరగబోయే విషయాలన్నీ కూడా బయలుపరిచేవాడు ప్రవక్త అంట. అంటే ఆయన ప్రవక్త, క్రీస్తు అని చెప్పి అది తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. తిరిగి 36వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు, దయచేసి అందుకు వాడు ప్రభువా. ఇప్పుడు చెప్పాడు, ఏ స్థాయికి వచ్చేసాడు, ప్రభు అంటే నాకు చాలినవాడా, నాకు సరిపోయినవాడా, సర్వాధికారి అయినటువంటి దేవా. ఇప్పుడు అందుకనే మన జీవితాల్లో ఎంత ఆరాధన ఎలా ఉండాలంటే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించు. తగిన మహిమను అంటే ఎంత తగిన అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాడు,
మీ ముఖ్యమంత్రి ఆ యొక్క స్మరణ మందిరానికి వస్తున్నానంటే వస్తే ఒక పాత కుర్చీ లేకుంటే ఆ కుర్చీ తెగిపోయింది, అలాంటి మాసిపోయిన కుర్చీలో కూర్చోబెడతావా? అలా కూర్చోబెట్టాలి. అంటే తన హోదా అంటే ఈ పుల్పిట్ దగ్గరికి తీసుకురాం ఆడ కూర్చోబెడతాం. కూర్చోండి ఒక మంచి ఆయన అధికారానికి తగిన హోదా, తగిన మహిమ అంటే తగిన విధంగా సత్కరిస్తాం. అలాగే జ్ఞాపకం చేస్తాం. ఎస్తేర్ గ్రంథానికి పోతే అక్కడ రాజుకు తగిన విధంగా విందు, రాజుకు తగిన విధంగా బహుమానం జ్ఞాపకం చేసుకోండి. అంత తగిన విధంగా అని చెప్పి రాయబడింది అక్కడ. మీరు ఇంటికి ధ్యానిస్తే అధ్యాయాలన్నీ మీకు బయటపడతాయి. అయితే తగిన విధంగా అంటే రాజుకి తగిన, ఉదాహరణకు రాజుకు తగిన విధంగా విందు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, మనం పిలిచాడు, విందు ఏర్పాటు చేశాడు, అంతా పోయినాము, చారు అన్నము, ఎల్లిపాయ కారం. మనకు రాయలసీమలు ఉన్నాడు కదా, ఎల్లిపాయ కారం అంటారు. ఎల్లిపాయ కారం అంటే ఎంత కారం. ఇప్పుడు కూడా అది అలవాటు పోలే. అది కనుక మిరపకాయ ఉన్నా కానీ అలాగే తినే తిరిగి కెపాసిటీ ఇచ్చినాడు. సో జ్ఞాపకం చేసుకోండి. కనుక మరి అలా ఉండదు కదా. ఆయన రాజుకు తగిన విధంగా విందు ఉంటుంది. ఆయన చికెన్ బిర్యానీ అలాగా అక్కడ మంచి ఐటమ్స్ తయారు చేయడం కదా. అలాగే మన దేవునికి మనం తగిన మహిమను చెల్లించడం అంటే ఆయన చెల్లించకపోతే మన దేవుణ్ణి తక్కువ చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రభువు దగ్గరయ్యే కొద్దీ ప్రభువును మనం హెచ్చించాల. మనకు ప్రభు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడు పౌలు ఉన్నాడు. పౌలు ఆ వెలుగు ప్రత్యక్షం, ఆ వెలుగును గురించి తాను ఏమంటూ చెప్పాడు. మొట్టమొదటిగా దయచేసి చదువు తరతరుగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అన్నాడు. అతను ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఒక వెలుగు అన్నాడు. తర్వాత రాను అదే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? 22వ అధ్యాయం 6వ వచనం, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అంటున్నాడు. తర్వాత 26వ అధ్యాయం 13వ వచనం, 26వ అధ్యాయం 13వ వచనం, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన చూసారా ఆ వెలుగుని ఎంతగా పొగుడుతూ వస్తున్నాడు. మనక అదే ఆరాధన, అదే ప్రభుని ఎక్కువగా ఘనపరచడం, మయపరచడం. మనం అంతగా ప్రభు ద్వారా పొందుపరుచుకుంటూ వస్తున్నామో, ఆ వెలుగును నింపుకుంటూ వస్తుంటున్నామో, ఆ ప్రకాశం బట్టి ప్రభును ఇంకా ఎక్కువగా హెచ్చించాలి, ఎక్కువగా మనం మయపరచాలి. అదే ఆరాధన. జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వెలుగు అన్నాడు, ఒక వెలుగు అన్నాడు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఆ వెలుగు అన్నాడు. అంటే ఆ వెలుగును ప్రభుని యేసుక్రీస్తు ఎక్కువగా హెచ్చిస్తుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆ అధ్యాయాలన్నింటిలో కూడా ఆయన తన సాక్ష్యం గురించి చెప్తూ వస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ప్రభువును అన్ని విషయాల్లో మరి ఆ ఆరాధన అనేటువంటి మెట్టుగా అది ఆయన ఎక్కువగా హెచ్చించేవాడు ఉండాలి. అట్లని ఆయన వర్తమానం చెప్పినప్పుడు అర్ధగంట ఆరాధించడం కాదు. జ్ఞాపకం ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభును ఆరాధిస్తూ ప్రభును ఘనపరచాలి, ఆత్మతోనూ సత్యం. ఆ జ్ఞాపకం అది ఎప్పుడు కూడా అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ మంట ఏమైనా దినాల్లో తగ్గిందా? ఏమైనా ఆరాధన అనేటువంటి ఎంత ఆలస్యంగా వస్తాను చూడండి. ఆలస్యంగా వస్తాం. కారణాలు కొన్ని ఉంటాయి. మాంసమంగళలో ఏదో అవన్నీ కూడా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి. మేము మా ప్రభుని అంగీకరించి విశ్వాసంగా ఉన్న దినాల్లో ఐటీఐలో 18 సంవత్సరాలు టీచర్గా పనిచేసి వచ్చాను. అప్పుడు ఎలాగంటే ఆదివారం కారము అన్నాం అంతే. ఎందుకంటే నేను యేసుప్రభువును అంగీకరించినందుకు మా వాళ్ళందరూ వదిలేసిన, అలాగే ఇంటి నుంచి వెలివేసిన, పర్వాలేదు ఇంటి నుంచి వెలివేసిన. ఎవరు మా ఆస్తులు ఏది ఇవ్వకుండా పర్వాలేదు, ఏది ఒట్టి చేతులు బయటకు వచ్చాను. అలాగే జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ సంఘమే పోషించింది. సంఘము నాకు ఒక బైబుల్ ఇస్తూ వచ్చింది. సంఘం ఇవ్వడం అంటే ఒక సోదరుడు ఇస్తూ వచ్చాడు. ఆయన పేరు చక్రవర్తి. బాగా జ్ఞాపకం ఉంది. బైబుల్ కాదు, పాటలు బుక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక చిన్న బైబుల్ కొనుక్కున్నాడు. ఆ టీచర్ అంటే మా ఇంట్లో ఎలాగ వచ్చానంటే నాకు 2 కుమారులు దేవుడు ఇస్తూ వచ్చాడు. అది చెప్పి ఇస్తూ వచ్చాడు. వారి పేర్లు జీటీ బెంజమిన్ గారు, తర్వాత మార్టిన్, తిరిగి మార్టిన్ గారు పేర్లు పెడుతూ వచ్చారు. ఏదైనప్పటికీ వారికి దేవుడు మాకు ఇచ్చిన సంతానం. ఆదివారం అయితే ఎలాగంటే వెళ్ళాలంటే చట్నీ అన్నం అది తిని, ఎందుకంటే చట్నీ అన్నం తినకుంటే మనం మందిరానికి సకాలంలో వెళ్ళలేము, చేరుకోలేము. అది అక్కడనే తినాలా. ఒకవేళ వాళ్ళు ప్రేమించి మమ్మల్ని
అదేందండి అన్న సాంబార్ కూడా అండి, అది సాంబార్ వేస్తుంది. రాత్రి సువార్త కూడిక అన్నీ కూడా చూసుకొని ఇంటికి వచ్చే లోపల 10 ఎందుకంటే అంతగా ప్రభును ఆరాధించాలి, తోడిగా ఉండాలి, ప్రభు సన్నిధిలో దుఃఖి నీటి వాగుల కొరకు ఆశపడేటప్పుడు తీవ్రతతో దేవుని సన్నిధిని ప్రేమిస్తూ అక్కడ వాలిపోతుంటే వచ్చామండి. మనం జ్ఞాపకం చేసుకోండి ఎట్లుంది మన ఆసక్తి, ఎట్లుంది మన యొక్క ప్రేమ కానీ ఆ యొక్క తర్వాత ఆరాధన అటువంటి మంట, ప్రేమ అనే మంట ఎలాగుంది అనేది దేవుడు చెప్తూ తర్వాత దేవుని యొక్క వాక్యం. 3వది జ్ఞాపకం చేసుకోండి, ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం. ఇంకా 5 నిమిషాలు ఉంది జ్ఞాపకం చేసుకోండి. 20వ అధ్యాయం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటించను. నేను అనుకుంటున్నా అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్టున్నది. నేను యోర్చి విసిగి ఉన్నాను, చెప్పగా ఏంది ఇది? ఏమంట? సువార్తనే అంట. కొంతమంది సిస్టర్స్ ఆ మొట్టమొదటికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలో గమనించింది ఏంటంటే వాళ్ళు చెబుతూ వచ్చారు, నిన్న జరిగినటువంటి సువార్తను బట్టి నేను స్తోత్రాలు అని చెప్పి ఆ సువార్త ప్రకటించుతున్నాను. చాలా హ్యాపీ. సువార్త ప్రకటించాడు ఆయన. అది సువార్త, ఎందుకంటే ఈ సువార్త అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత సువార్త అనగా ఎందుకంటే సువార్త చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎందుకు సువార్త ప్రకటించాలా? జీవం కలిగిన దేవుని వైపు వాళ్ళు తిరగాలంటే నువ్వు ఏం చేయాలి? తప్పనిసరిగా సువార్త ప్రకటించాలి. సువార్త అంత ఇంపార్టెంట్. వారు తిరగాలి అంటే నువ్వు ప్రకటించాలి. సో జ్ఞాపకం చేసుకోండి, ఇది చాలా అవసరం, చాలా అవసరం. అయితే కనుక దేవుని యొక్క వాక్యం మనం ఏమేం చెప్తూ వస్తున్నాం, సువార్త ఏం చెప్పాలి? దేవుని యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం ఒక మాట ఉంది. అక్కడ ఫిలిప్పు యొక్క నపుంసకునికి ఒక మాట, అందుకు యేసు అది కాదు నాయన, నేను అపోస్తల కార్యం యోహాను సువార్త చెప్పాను, క్షమించండి, యోహాను సువార్త కాదు, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 34-35. అప్పుడు నపుంసకుడు 35. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి సువార్త అంటే ఏంది? యేసుని గురించి అక్కడ ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, సువార్త అంటే యేసు గురించి అక్కడ ఉండాలి. ఆయన మరణ, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన ప్రేమను గురించి మనం వివరించాలి. కానీ విగ్రహాల గురించి అంటున్నట్టు అవసరం మనకేం లే. మన గురించి మా దేవుని గురించి చెప్పడమే గొడవలు ఉంది, పర్వతాలు. ఇంకా వాళ్ళ గురించి వివరించాల్సినట్టు అవసరం మనకి ఏముందండి? నేను వెలుగోడు ప్రాంతం అని అక్కడ నందాలి. అక్కడ 5 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాను. మళ్ళా వాళ్ళు 2 సార్లు అక్కడే పంపించాను ఏప్రిల్ నుంచి. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సంఘ పెద్దకు ఇచ్చాను. అయ్యా నువ్వు స్వస్థ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన సంఘ పెద్ద అక్కడ ఆయన ఆ తొలిటి దినాల్లో విశ్వాసిగానే ఉండేవాడు. చెప్పున ఆయన అని చెప్పితే, అయ్యా అమ్మా ఏదైనా అడుక్కుంటున్నామా, ఇట్లా చెప్తే ఎట్లనా అని చెప్పి, ఇట్లా కాదయా అని చెప్పి సర్లే. ఇంకొక చోట సెంటర్కి పోతే ఆ సెంటర్లో ఒక సోదరుడికి నేను ఇచ్చిన, ఇస్తే ఆ సోదరుడు ఇప్పుడు సేవకుడు అన్నాడు. తిరిగి ఆ సేవకుడికి ఏం దాసినటువంటి సేవకుడు ఇస్తే ఆయన అంటే అర్చకులు వాళ్ళు ప్రభువుని అంగీకరించినాడు. తర్వాత ఆయన ఎత్తు వస్తున్నాడు స్వార్థ, ఆయన యేసు ప్రభువుని అంగీకరించండి, విగ్రహాలను అంగీకరించినారా మీరు నరకానికి పోతారు, ఆ బొమ్మను మొక్క ఈ రాజు కొద్దిగా మన మీద వంకాయలు టెంకాయలు అన్ని వేస్తారనైనా, ఇది ఏం స్వార్థ ఇట్లా చెప్తే ఎట్లానైనా అట్లా కాదు అని చెప్తున్నారు.
తర్వాత అప్పుడు తొలకు పోయి నేను సింహాద్రిపురం నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. పులివెందుల సింహాసనం నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఆ రోజు ఆదివారంలో తీసుకోపోతే ఇలా చెప్తున్నాను. ఇంకో సోదరుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు మహిమల బిల్లు ఉన్నాడు, ఆయన లేడు, ప్రసాద్ అన్నటువంటి ఆయనకి ఇచ్చినాను. ఆయన బుల్డోజర్ తిరిగి తెలుగు గంగలో పనిచేస్తాడు, అది ఆపరేటర్ ఆయన. అయితే తీసుకోవాలి సువార్త తీసుకుంటే పరలోకంలో ఏమీ లేదు అని అన్నాడు. అంటే ఆయన ఏం స్వార్థ చేస్తున్నావు, అయ్యో ఇట్లా కాదని చెప్పి మా తర్వాత స్వార్థ కుడిక అంత అయిపోయిన తర్వాత స్వార్థ కుడిక అయిపోయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన స్వార్థ ఇలా చెప్పాలని చెప్పి చెప్తూ వచ్చాను. స్వార్థ చెప్పే విధానం ఉంది. దయచేసి చూడండి, ఒక మాట ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17 వచ్చాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17 వచ్చాం. అసూయ చేతను 1 నెంబర్ ఫస్ట్ హాఫ్ జ్ఞాపకం చేసుకోండి. కలహ బుద్ధి చేతను 2, మరికొందరు మంచి బుద్ధి చేతను 3 క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తు 5 కక్షతో వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నాను. 6. ఇప్పుడు దాన్ని డివైడ్ చేయండి. మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచిది ఏదని చెప్పండి. శుద్ధ మనసు 1, మంచి బుద్ధితో ఎలా ప్రకటించకూడదు? ఈ 3 జ్ఞాపకం చేసుకోండి. ఇది యాడ్ కాకూడదు. కర్నూలులో అట్లా అయింది. నేను ఏంటంటే కర్నూలు యెరూషలేము పెద్ద మందిరం, మరి తిరిగి యెరూషలేము నుంచి పక్కకు వచ్చేసారు. ఆ దినాల్లో నన్ను పంపించారు 2 సంవత్సరాలు సియోను ప్రార్థన మందిరం. అయితే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి మేము ప్రకటిస్తూ వచ్చాం. అటు మూలలో పోతే శ్రీకాకులో అక్కడ అరవిందం గారి కుమారుడు డేవిడ్ అని చెప్పి అక్కడ పెరిగిన ప్రార్థన మందిరం. వాళ్ళందరూ ఎవరు ఏం చేసినట్టే ఒక వీధిలో మేము సాయంత్రం 4:30 గంటలకు స్వార్థ పడించాలని వెళ్తుంటే అక్కడి నుంచి వస్తున్నాను. ఎవరు తెలుసా ఏ సయ్యా అని చెప్పి, బ్రదర్ వీళ్ళు మనోళ్ళు ఉన్నారే పైగా అంటే యెరూషలేము వాళ్ళు ఉన్నా మా బ్రదర్సే కదా, మనం ప్రకటించకూడదు, ఇక్కడ వద్దులని చెప్పి తిరిగి 2 సందులు పోయి ఆ పక్క అక్కడ వేరే చోటుకు పోయినాం. అక్కడ పోతే వినుము సోదరా, ఇది మన పాటనయ్యా. వీళ్ళు ఎవరంటే అన్నా వాళ్ళు పెనుగల నుంచి వాళ్ళు స్వార్థ పడి చూస్తున్నారు. ఆయన ఇటుంటే కార్తీ అని చెప్పి తిరిగి మేము మెయిన్ రోడ్డే దాటి అవతల దూరమైనా కానీ 2 మెసేజ్లు చెప్పుకోవచ్చు. ఎందుకు అక్కడనే ప్రకటించవచ్చు కదా. అది మనది కాదు. మన కక్ష చేత కానీ అసూయ చేత కానీ మనం ప్రకటించకూడదు. ప్రేమగా మనం దేవుని యొక్క స్వార్థం ప్రకటించేవాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. అలాగే దినాల్లో ఒక మన సూర్యపేటలో సేవ చేసినప్పుడు అక్కడ ఒక జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఒక కుడికకు ఎప్పుడు వచ్చేవాడు, ఆయన పేరు ప్రసాద్. ఆయన బీడి వాళ్ళకు టీచర్, బీడి నేర్చుకునే వాళ్ళకు ఆయన టీచర్ అనమాట. ఆయన ఉదయకాలం మేము తెల్లవారుజామున స్వార్థకు పోతాం. అదే మంగళవారం ప్రార్థనకు వచ్చి అన్నీ హాల్ట్ అవుతారు. తిరిగి ఉదయకాలమే మందిరంలో అందరూ టీలు ఇచ్చేసి మేము అందరూ కూడా కలిసి స్వార్థకు పోతే ఆయన స్వార్థ పోతే అక్కడ అది బ్యాప్టిస్టు సంఘం, అది బ్యాప్టిస్ట్ సంఘం ఉంది ఆ ప్రాంతం అంతా. అయ్యా ఆ బ్యాప్టిస్ట్ సంఘానికి ఎంతమంది వస్తారంటే తెలుసా? ఆ సండే 5,000 మంది వస్తారు. అటువంటి మందిరానికి తెల్లవారుజామున 4:30 గంటలకు స్వార్థ చేయడానికి విన్నాం. పోతే బ్రదర్ తిరిగి ప్రార్థన అయిన తర్వాత ఆ ప్రసాద్ అనేటువంటి బ్రదర్కు నేను పాటలు పాడతాను బ్రదర్ అంటే, మంచిది కదా పాటలు పాడండి అని చెప్తే, ఏ పాట పాడంటే 2 దారులు పాడని చెప్పి ఆ 2 దారులు పాడుతూ పరలోకం అగ్నిగుండము అన్నాడు. అనే లోపల అయ్యా పరలోకం ఇక్కడ అంతా కూడా విశ్వాసం ఉంటారు. మన తప్పులు ఎక్కడ ఉంటాయో అక్కడ పట్టుకోవాలని చూస్తే మరి పరలోకం అంటే ఇంకా బంద్ చేయకుండా ఆయన సారీ అన్నా అని అంటారు. సారీ వద్దున్నా, సారీ చేయొద్దు అని చెప్పి కదండి. స్వార్థ అనేటువంటి చాలా కరెక్ట్గా చెప్పాలి. ఎన్నో వచ్చినాయి. వరంగల్లో సేవ చేసినటువంటి సందర్భాలు అయితే నాకు మరి వద్దులే ఇవన్నీ కూడా చెప్పుకోకపోతే చాలా విషయాలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంది. మరి మా వెంట పడినారు, అతిగా చెప్పేశారు. ఆయన చాలా ఎదురు చేసిన సోదరు ఏమిరా ఇంతగా చేస్తున్నారు మీరు ఇంతగా అని చెప్పి ఉదయకాలం నుంచి మేమంతా 2 ఆటోలు వేసుకుపోయినాం. కారణం ఏంటంటే
వారు ముందు రోజే మన్నా యొక్క సేవకుని చంపేసినారు. అని మాకు తెలియదు. మేము పోయినాము. పోయి మళ్ళీ తిరిగి అదే ఊళ్ళో స్వాగతిస్తుంది. నక్సలైట్ల మధ్య ప్రకటించినప్పుడు అంత మాకు ఆ యొక్క తిరిగి ఎదురుపు రాలేదని వారి ద్వారా అక్కడ బీజేపీ అక్కడ ప్రకటించినప్పుడు ఎదురుపులు వచ్చినాయి. అయినా కానీ సాగిపోతూ మంచిది కూడా ఇవ్వాలి. సరే, ఏదైనప్పటికీ మనము ఎటువంటి పరిస్థితులు కూడా స్వార్థ ప్రకటిస్తూనే ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆగిపోకూడదు. ఆగిపోయింది కనుక జ్ఞాపకం మరి ఆగిపోయినట్లయితే మరి ఆ శబ్దం రావాలి. స్వార్థ అన్నటువంటి శబ్దం రావాలి. దయచేసి చలి సమయం లేదు, ఇంకొకటి చూసుకొని మనం బాగా బలలో ప్రవేశిస్తాం. ఇంకొకటి దయచేసి 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం అనుకుంటాం. దయచేసి చదవండి. ఎవడైనను బలహీనుడాయన నేను బలహీనుడు కానా, ఎవడైనను త్రొట్టిలేనా. ఏందంట? ఎందుకు మంట? తొట్టిలితే మంట అంటే దానికి అర్థమైంది అంటే దేవుని మందిరానికి వస్తున్నాడు, ఆగిపోయినాడు. దేనికి? ఆర్థిక పరంగానో ఆరోగ్యపరంగానో ఆగిపోతే పౌలుకి ఏముందంట? అబ్బా మంట. ఇదంటే ఇప్పుడు ఏమంట తెలుసా? వాడు వస్తే మంట, ఆయన వస్తే మంట. ఎంత ఎలాగుందంటే అంత చేంజ్. జ్ఞాపకం చేసుకోండి. అలా మనం ఉండకూడదు. మా యొక్క దేవుని మందిరానికి అయ్యో వాళ్ళ ఫ్యామిలీ బైబిల్ రాలేదే, మంట ఉండాలా. అయితే వెంటనే ఏం చేయాలా? వాళ్ళ అయితే ఇంటికి వెళ్ళాలి. సోదరుడు కానీ సేవకులు కానీ అయితే వెళ్ళి ఏం చేయాలంటే, ఏం రాలేదేంది, ఫోన్లో వచ్చినాయి. ఇప్పుడు ఫోన్ల ద్వారా రాలేదేమన్నా అని చెప్పి అడగాల. జ్ఞాపకం చేసుకోండి. ఆ మంట ఉంటేనే నువ్వు అడుగుతావు. ఆ మంట లేదంటే రాలేనంత వెళ్ళలేనా అని అనుకుంటాం. జ్ఞాపకం చేసుకోండి. నీలో నాలో ఆ మంట ఉందా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచ్చిన త్వరగా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచ్చిన. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయిన మళ్ళించిన ఎడల పాపిని మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్నవారు. సోదరులు తెలుసుకోవాలి, పాపములు కప్పివేయబడినవని. ఆయన ఒక ఆత్మను రక్షించుకుంటావు. ఆ సోదరుడు రాలేదంటే, ఆ సోదరి ఆయన వెనకబడిందంటే ఇంటికి వెళ్ళి నువ్వు ఆదరించాలా, ప్రోత్సాహపరచాలా. సో దేవుని యొక్క వాక్యంలో ఇలా చాలా భాగాలు ఉన్నాయి. సోదరుడు ఏం చేయాలండి? వారిని ఏం చేయాలా? పరామర్శ. ఆ దినము సమీపించకూడదు, సమానంగా కూడట మానక ఒకరినొకరు అక్కడ కొద్దిగా తడబడతారు. ఏమంటే పురి కొలుపుకోండి అని చెప్పి చదివేటప్పుడు పురి పెట్టుకోండి అని ఉంది అని చెప్పి పురి పెడితేనే బాగుంటుందని పోయి. అందుకనే అక్కడ దేవుని యొక్క వాక్యంలో మీ ఇంటికి చదవండి. సహోదరులు ఏం చేయాలంట? సహోదరులు బాధగా ఉన్నప్పుడు వారిని, ఒక మాట ఉంది, సమయం లేదు, వారిని పరామర్శించాలా అనేది. వారికి సహోదరులు కాబట్టి అతను బాధలో ఉన్నాడు కనుక అతను ద్వితీయోపదేశ కాండంలో బాగా చక్కగా రాయబడింది. సమయం లేదు, పరామర్శించాలి. మనము ఆ పరామర్శించేది ఆ పర పక్క పెట్టేస్తాం. పరపోతే ఏమవుతుంది? ఆగపోయేది విమర్శించాలి. యోబు వలె ఆయన వారికి విమర్శించాలి. పరామర్శించేది పోయి, నీకు ఇది దెబ్బ ఎందుకు తగ్గిందో తెలుసా, ఈ నష్టం ఎందుకో తెలుసా, నువ్వు తప్పు చేసినావు, నువ్వు పాపం చేసినావు అని చెప్పి ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళి విమర్శించడానికా, పురి పెట్టడానికా? జ్ఞాపకం చేసుకొని పురి పెట్టడానికి అది ఎట్టంట, ఇది ఎట్టంట వద్దండి. జ్ఞాపకం. నేను అందుకనే హెబ్రోన్లో ఉన్నంత హెబ్రోన్లో తిరిగి ఏం చేస్తూంటే నాకు అటాచ్మెంట్. అక్కడ ఎన్ని గొడవలు జరిగినాయి. ఆయన పోయించారు కదా, ఎలా ఆ దినాల్లో ఒకటే అలవాటు, బాగున్నారా అదంతా కదా, ఏమీ లేదు బాగున్నారు. మనకెందుకండి, మనది చూసుకుని మన ఇల్లు శుభ్రం చేసుకునే మనకు కష్టం. ఆయన తిరిగి మనకెందుకండి, మనం ప్రార్థన చేస్తామండి. ప్రార్థన అట్లా నేర్పిస్తూ రావడం జరుగుతూ వచ్చిందండి. జ్ఞాపకం చేసుకోండి. మన సోదరులు ఏం చేయాలంటే, మనము వారు రాలేదంటే మనకు మంట ఉండాలి. అయ్యో వాళ్ళ మందిరానికి రాకు, ఈరోజు ప్రార్థనకు రాకపోయేదే, అందరూ వచ్చింటే ఎంత బాగుండే. జ్ఞాపకం చేసుకోండి. ఆ మంట లేదా? దేవుని సన్నిధిలో అడుగు, ప్రభా నిజంగా ఆ దినాల్లో ఉండేది మంట,
ఇప్పుడు ఎవరు వస్తున్నారు చెప్తే ఎందుకునే అని చెప్పి ఆ మంటనే లేదు ప్రభా. కనుక ప్రేమ అనే మంట, ఆరాధన అనే మంట, స్వార్థ అనే మంట, ఎవరైనా జారిపోయి పడిపోతే మంట. ఈ మంట మనం ఎందుకు ఈ మంట గురించి చెప్తూ వచ్చాడు? దేని యొక్క వాక్యంలో ఒక మాట చూపిస్తాను రండి. ఈ కీర్తన 39వ అధ్యాయము 3వ వచనం మాట. 3వ వచనం, నా హృదయము నాలో, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. ఎక్కడ మంట పుట్టింది? ఇప్పుడు మనం ధ్యానిస్తుంటే మనకేం పుడుతుంది? ఏం పుడుతుంది? హృదయంలో పుడుతుందా? ఈడ పుడుతుంది? ఈడ పుడుతుంది. ఏం పుడుతుంది? కడుపులో మంట. ఎంత టైం అవుతే పోతా ఉంటుందని అని మన కడుపులో మంట. నేను ఇలాగే ఎంత ప్రయాణం, రాత్రి 9:30కి ఎక్కినాను ట్రైను. టికెట్ దొరకలేదు, రిజర్వేషన్ అన్నట్టు ట్రైన్ చేస్తాను. 4:20 కరెక్ట్ ఇలాంకలో ఉంది. కానీ ఆ తర్వాత మావాడు వేరే మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఆయనకి తిరిగి చూస్తే ఆ కారులో వదిలిపెట్టాను. కారులో వదులుతుంది ఆ యొక్క తిరిగి ఆ సొంత తీసుకున్న కళ అంటే స్కూటర్లో వదిలిపెట్టాను. స్కూటర్లో మా కోడలు వచ్చి వదిలిపెడితే ఇది తొందర. ఎందుకంటే అక్కడ సమయం లేదు. ఆ సమయము ఆయన అందులో వర్షం, ఇక్కడ లేదు వర్షం, అక్కడ వర్షం ఉంది. అదేదో తుఫాన్ అనుకుంటాను. వర్షం స్టార్ట్ అయింది వర్షం సరే తొందర వచ్చి ఎక్కి మళ్ళీ తిరిగి ఆ నుంచి ఈడు వచ్చే లోపల 7:30 ఆ లోపల ఇక్కడ దింపినాడు. అక్కడ మన మైత్రులు అక్కడనే మన బ్రదర్స్ కడప వాళ్ళు మనకు పరిచయం కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడికి వస్తే ఎట్లా ఎక్కడ ఏదైనా నాకు కేబీహెచ్వి ఇది నాకు తెలియదు, ఈ ప్రాంతంలో ఇది తెలియదు కనుక ఇది అని చెప్పి అన్న చెప్పిన ఉదయకాలం వస్తానండి. అన్న పాపం వెయిట్ చేస్తుంటాడు. ఆడు వినాను. పోయిన తర్వాత కుటుంబం ప్రార్థన చేసుకుని కాగితాలు తీసుకొని ఎందుకు ఎంత వస్తున్నాడు ఏంటంటే మరి మన మంట ఉంది. అదే ఆలస్యం పోకూడదు. వాళ్ళకంటే ఒక 5 నిమిషాల ముందు ఉంటే చాలు. 5 నిమిషాల ముందు ఉండాలి. ఎప్పుడు కూడా లేట్ పోకూడదు అన్న చెప్పినాడు. ఆయన తిరిగి అక్కడ స్టార్ట్ అవుతుంది 9:30 అది ఖచ్చితంగా 9:30 వచ్చేసి సోదరు జ్ఞాపకం చేసుకొని కనుక మన జీవితాలు అలాగా ఎప్పుడు మంట కలిగినట్లయితే ఈ విషయాలు ఏది కూడా మనం తప్పం. ఎప్పుడు ధ్యానిస్తుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఇక్కడ మంట పుట్టాలి. ఇక్కడ మంట దేవుని యొక్క వాక్యం ఒక మాట చూపించి ముగించేస్తాను. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము. ఎంఐ గ్రామం నుంచి వాళ్ళు ఎక్కడ పోతున్నారంట చదవండి. 15 వచ్చిన 24:15. ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కళ్ళు మూయబడేది. ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాట ఏమని అడగగా వారు దుఃఖ ముక్కులై. అంటే ఎందుకు దుఃఖ ముక్కులైనారు? యెరూషలేము నుండి ఎక్కడ పోతున్నారు వాళ్ళు? అంటే దేవుని మందిరం నుంచి ఎక్కడ పోతున్నారు? యెరూషలేము ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఎంఐ గ్రామం ఎక్కడ ఉంది? కిందనే ఉన్నాయి. అందుకే అది హై పొజిషన్ ఉంటుంది. అక్కడి నుంచి కింది పోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక కిందికి వెళ్ళిపోతూ వస్తున్నారు, బాధలు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరే ఉంటే గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. కనుక జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి పైగా ముఖాలు చూస్తే ఎలా ఉన్నాయి? దుఃఖ ముఖాలుగా ఉన్నాయి. ప్రభు దర్శించి దేవుని యొక్క వాక్యం చెప్తూ వచ్చాడు. ఏమైంది? 34 వచ్చిన దాకా 30 చదవమ్మా 2వ వచ్చిన 32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుంటలేదా? లేఖనాలు బోధిస్తూ ఉంటే ఏమొచ్చింది? మళ్ళా మంట వచ్చింది. ఎందుకంటే ఆ మంట తగ్గిపోతే ఏం ముఖాలు ఎలాగంటాయి? దుఃఖంతో ఉంటాయి. జ్ఞాపకం చేసుకో. ఒకవేళ పైన నవ్వచ్చు, లోపల దుఃఖం ఇంత ఉంటుంది. చాలామంది జ్ఞాపకం చేసుకో. కనుక ఇది కాదు. వారి దుఃఖముఖులై వాకి యేసు దగ్గర నడుస్తుంటే అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటాడు, సంచరిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకో. మనకు స్పర్శ ఉండదు. జ్ఞాపకం ఆయన మాట్లాడే స్పర్శ మాటను గుర్తించగలుగుతున్నావా? క్యాచ్ చేస్తున్నావా? అందుకోగలుగుతూ వస్తున్నావా? అందుబాటులో ఆయన తిరిగి తీసుకుంటున్నావా? మరి అలాగా వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా?
జ్ఞాపకం చేసుకో. ఆయన హృదయాలు ఎప్పుడైతే మంట వచ్చేసిందో, మండుచిందో 33వ వచనంలో అద్భుతం జరిగింది. ఆ గడియలోనే చాలు. అక్కడికి పోతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి మళ్ళా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మేము పైనే ఉండాలా, ఆరిపోకూడదు, దిగిపోకూడదు, ఆత్మీయంగా దిగిపోకూడదు. మళ్ళా తిరిగి స్మరణకే నడిపించబడాలి. అలాగే తిరిగి దేవుని మందిరానికే రావాలి, స్మరణకే రావాలి, బలపరచబడాలి, స్థిరపరచబడాలి. ఆ గడియలోనే మంట పుట్టిందంటే జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క లేఖనాల వెంటనే స్పందన కలిగింది. ఆ దినాల్లో నీకు ఎలాగుంది స్పందన? సరి చేసుకోవడానికి చక్క చేసుకో. సోదర దేవుని ప్రేమ విషయంలో నిన్ను ఎందుకు వెలిగించాడు? దేవునికి ఉదయకాలం చూసి లోపలికి వచ్చేవారికి, ఇంట్లో ఉన్న వారికి వెలుగుగా ఉండాలి. అంటే వెలుగుగా అంటే మాదిరిగా ఉండాలి. అలాగా వెలుగు చేత నువ్వు ప్రకాశించాలంటే నువ్వు మండాలి. నీ మంట తగ్గిపోయింది కాబట్టి ప్రకాశం కనపట్టంలే. ప్రకాశం అంటే వెలుగు కనపట్టంలే. ఒక్క మాట చదవండి. ఈ యొక్క కీర్తన 50వ అధ్యాయము 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి ఎప్పుడు ప్రకాశిస్తాడు? సియోను అనగా నీవు నేనే, యెరూషలేము అనగా నీవు నేనే. జ్ఞాపకం చేసుకో. మా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి మందిరం అంటే 4 గోడలు కాదు, మందిరం అంటే నువ్వే నేనే, నువ్వు నేనే. కనుక సియోను నుంచి అలాగే తిరిగి యెరూషలేము నుండి, యెరూషలేము అన్నా సియోను అన్నా రెండు ఒకటే. యెరూషలేము అనేది పాత పదము, సియోను అనేది కొత్తది. జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము నుండి, సియోను నుండి యెహోవా అంటే సియోను అంటే నీవునే. నాలో నీలో నుండి దేవుడు ఏం చేయాలా? నువ్వు ఆ పరిపూర్ణతలోనికి వస్తే నీలో నుండి దేవుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశం అనేకులకు జ్ఞాపకం చేసుకో. ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు జ్ఞాపకం చేసుకో. అనేకులు నువ్వు వెలిగించేదానుగా నువ్వు వెలుగుతావు, నువ్వు ప్రకాశిస్తావు, అనేకులు నువ్వు వెలిగిస్తావు, నడిపిస్తావు. జ్ఞాపకం చేసుకో. అలాగా బలలో పాల్గొందే ముందు మనం ఇది ఒక నీలో నుంచి ప్రకాశిస్తుంటున్నాడు. నీలో నుంచి ఆ వెలుగు బయటకు వస్తుందా లేదా? ఆ యొక్క ప్రకాశం అనేది బయటపడాలి. ఇంకా రాలేదంటే జ్ఞాపకం చేసుకో. నీలో బలహీనతలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ కూడా నువ్వు ప్రేమ అనే మంట, స్వార్థ అనే మంట, ఆరాధన మంట, ఇతరులు పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు నీలో మంట లేదన్న ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభావం క్షమించి ఈ మంట లేని దాన్ని మంట లేదు కనుక నీ లేఖనాల ద్వారా ఆ మంటను కలిగించడానికే ఈ లేఖన భాగం నాకు చూపిస్తూ వచ్చాను. నాకు క్షమించిన మరి అని మళ్ళా తిరిగి నేను పునరుద్ధరించు మళ్ళా తిరిగి మరి ప్రకాశవంతురాలుగా ప్రకాశవంతునిగా అలాగా నన్ను ఉంచు ప్రభా అని చెప్పి మరి మండుచు ప్రకాశించే దీపంగా నన్ను ఉంచు అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వాదాలను తృప్తిపరిచే దేవుడు తప్పనిసరిగా నిన్ను అలా చేస్తాడు. అలాగా దేవుని చేత మంచి సాక్ష్యం కలిగిన వాడుగా మనం ఉంటాం. ఆ విధంగా దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించాడు.